ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ లైవ్లో మాతో ఉపవాస ప్రార్థనలు ఏకీభిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రతిరోజు ఉదయం సాయంకాలం ఈ లైవ్ ద్వారా మనం కలుస్తూ దేవుని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి, దేవుని సన్నిధిలో మన అవసరతలన్నీ కూడా దేవునికి విన్నవించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్ఠ అవకాశాన్ని బట్టి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మనం నిత్యము కూడా ఆయన సన్నిధిలో ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఒకరి యోగక్షేమాలకులు తెలుసుకుంటూ దేవునికి విజ్ఞాపనం చేసేవారంగా మనం ఈ దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో దేవుడు ఆయన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉండగా మరింత దేవునికి దగ్గరగా జీవిస్తూ ఈ సమయాన్ని ఎవ్వరూ పోగొట్టుకోకుండా మీరు మీ కుటుంబాలతో కలిసి, అంతేకాకుండా మీ ఇరుగు పొరుగు వారికి, మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని షేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఏకీవించడానికి ఇష్టపడండి. ఎందుకంటే ఈ దుర్దినాలలో దేవునికి సమీపంగా ఉండకపోతే ఏ సమయానికి ఏది సమయంతో తెలియనటువంటి దినం, ఆ దినములు సమీపించుకొలది మరి ఎక్కువగా కూడుకొనుచు ఆయనకు విజ్ఞాపనం చేయండి అని దేవుడి సెలవిచ్చిన వాక్కు ప్రకారంగా మనం అందరం కూడా ప్రతిదినము దేవుని సన్నిధిలో ఈ విధంగా దేవుని ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మన మరలన్నీ ఆలకించి గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగిస్తారని విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం. ఈ దినాన్ని ఒక పాటతో ఈ కార్యక్రమాన్ని, ఉపవాస ప్రార్థనని ప్రారంభించుకుందాం. పాటల పుస్తకం నుంచి 139వ పాట, అందరూ కలిసి అందరికి వచ్చిన పాట. మనం ఇప్పుడు శనివారం ఉపవాస ప్రార్థనలో ఎక్కువ ఈ పాట పాడుకుంటూ ఉంటాం. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఏకీవిందాం. 139వ పాట. తల్లి వడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి వడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా. తల్లి వడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి వడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడునయ్యా, నీ హస్తం విడునయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివి నన్ను, ప్రేమతో నడిపితివి. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. నీ ఉపకారం స్మరించి, నీ ఉపకారం స్మరించి, స్తుతి స్తోత్రం తెలిపెదను, నే స్తుతి స్తోత్రం తెలిపెదను. చేవిడవని నా యేసయ్యా, చేవిడవని నా యేసయ్యా. కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. తల్లివడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. మంచి కాపరి, జీవ కాపరి, మంచి కాపరి, జీవ కాపరి.
మరసితివా తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా నిన్ను నేను పట్టుకుంటిని నిన్ను నేను పట్టుకుంటిని భుజము పైన సోలెదను నీ భుజము పైన సోలెదను నీరెక్కలో నీడలో నుండి నీరెక్కలో నీడలో నుండి లోకాన్ని మరచెదను ఈ లోకాన్ని మరచెదను తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా రేయింబగలు వెదిగానయ్యా రేయింబగలు వెదిగానయ్యా నీకై వేచితిని నే నీకై వేచితిని నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా నీ నామం చాటెదను నే నీ నామం చాటెదను తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా నీ ఉపకారం స్మరించి నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపెదను నీ స్తుతి స్తోత్రం తెలిపెదను చేయి విడువని నా యేసయ్యా చేయి విడువని నా యేసయ్యా కల్వరి నాయకుడా నా కల్వరి నాయకుడా తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వలిగితినయ్యా నిన్ను నేను పట్టుకుంటిని నిన్ను నేను పట్టుకుంటిని భుజము పైన సోలెదను నీ భుజము పైన సోలెదను నీరెక్కలో నీడలో నుండి నీరెక్కలో నీడలో నుండి లోకాన్ని మరచెదను ఈ లోకాన్ని మరచితిని తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే వదిగితినయ్యా 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 తల్లివడిలో పవళించే బిడ్డవలేనే తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా తండ్రి
నీ ఒడిలోనే ప్రభా, దేవా నీ ఒడిలోనే ప్రభా మాకు ప్రభా ఆదరణ, ఆశ్రయము నాయనా. నీకు స్తోత్రాలు. ఈ లోక తల్లిదండ్రులు దూరమైన ప్రభా, నీవు తండ్రిగా తల్లిగా ఆదరించే పరమ తండ్రిగా మాతో ఉన్నవాడా, నీకు స్తోత్రాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం. నీ లెక్క నీడలోనే మాకు ఆశ్రయం అనుదయ్యా ప్రభా. మహోన్నతిని చాటు నివసించిన వాడే, సర్వశక్తి నీడు విశ్రమించిన వాడు అన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి, దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ లోకమంతా ఆయా భయంకరమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రభా, దేవా నీ రెక్కల నీడలో మేము ఉన్నాము గనుక ప్రభా, నీ ఆశ్రయంగా అయా మేము ఉన్నాము గనుక ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీ భుజము పైన మా నాయన మేము సోలెదము ప్రభా. నాయన నీవే ప్రభా మాకు మంచి కాపరిగా, ఆదరణకర్తగా, ఆలోచనకర్తగా ప్రభా, సమాధానకర్తగా, ఆహారం ఇచ్చే నాదుడుగా నాయన, మా కల్వరి నాదుడుగా నాయన, మా కొరకు సిలువ యాగము చేసిన నాయన దైవమానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. మా కొరకు నాయన ఈ లోకానికి ప్రభా అయా రిక్తునిగా వచ్చినైనా అయా సమస్తాన్ని ప్రభు విడిచిపెట్టి ప్రభా, అయా నాయన ఈ మనుషుల కొరకు ప్రభా, అయా ఈ లోకానికి నరావతారిగా వచ్చిన అతని మనుషులందరి పాపముల కొరకు బలైపోయిన దేవాది దేవానికి స్తోత్రాలు. నీ త్యాగమునకై నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నాయన నీవు సిలువ వేయబడిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఉపవాస ప్రార్థనలో ప్రభా మేమందరము నాయన అయ్యా ఏకీపించి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నాయన నీ రెక్కల నీడలోనే ప్రభా మేము విశ్రమించున్నామయ్యా. అయ్యా నీవే మాకు ఆదరణకర్తగా, పోషణకర్తగా, రక్షణకర్తగా ఉండి ప్రభా దినదినము బలపరుస్తున్నందుకు నీ స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రభా నాయన మరొకసారి మేమందరము అయా లైవ్ ద్వారా ఏకీపించి ప్రభ నిన్ను స్తుతిస్తుండగా ఎందరూ ఉపవాసాలుండి నాయన ఈ రాత్రి నీకు మొరపెట్టుకుంటున్నారో ప్రభా, దేవా ఎన్ని కుటుంబాలు నాయన నీ సన్నిధిలో నాయన చేతులెత్తుతున్నాయో ప్రభా. అయ్యా అందరూ ఏకంగా కూడి నాయన అయ్యా ఎందరూ నిన్ను స్తుతిస్తున్నారో ప్రభా. నాయన దేవా నువ్వు చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు ప్రభా. అయ్యా మా ప్రార్థనలన్నిటికీ జవాబిస్తున్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇది వరకు మేము చేసిన ప్రతి ప్రార్థనకి ఎన్నెన్నో మంచి మంచి కార్యాలు చేసి, అద్భుతాలు చేసి, స్వస్థ కార్యాలు చేసి ప్రభా, దేవా ఇదిగో ప్రభా అనేక మంది ద్వారా మంచి సాక్ష్యాలు వినగలుగుతున్నామయ్యా ప్రభా. ఈ రాత్రి మరొకసారి ఉపవాసముగా ప్రభా మేమందరము చేరి నిన్ను స్తుతిస్తుండగా ప్రభా, అయ్యా మీరే మా మధ్య నుండి మా ప్రార్థన విన్నపములు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానైనా అంతకంతకు విజృంభిస్తున్న ప్రభా ఈ కరోనా వైరస్ను ప్రభా, అయ్యా నాయన మీరే బలహీనపరిచి ప్రభా, దేవానాయన తగ్గుముఖం పట్టించి ప్రభా, దేవా ఎందరో నాయన దైవజనులు కన్నీరు కాచి భారంతో ఉపవాసాలతో రోదన చేస్తూ నాయన అనుదినము నీ సన్నిధిలో ఎంతగానో ప్రభా విజ్ఞాపన చేస్తుండగా నా తండ్రి ఎంతోమంది లోకంలో ప్రభా దైవజనులు కుటుంబాలు ప్రభా, అయ్యా ఎంతోమంది ప్రార్థనా వీరులు విశ్వాసులు ప్రభా, దేవ ఎంతోమంది ప్రభా నాయన అయ్యా నాయన భారముతో నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తుండగా నా తండ్రి, అయ్యా నువ్వన్నిటినీ కూడా లక్ష్యమించుచున్న దేవుడు, ప్రతి ప్రార్థన వింటున్న దేవుడు తండ్రి, నీ స్తోత్రాలు తండ్రి. దేవా నాయన ఈ భయంకర పరిస్థితిని మార్చి అయ్యా ఈ కరోనా వైరస్ను బలహీనపరిచి ప్రభా దినదినము కేసులు తగ్గడానికి ప్రభా, వ్యాధి నాయన నిర్మూలం అవుతుందని ప్రభా, అయ్యా కేసులు ఇంకా రావట్లేదని ప్రభా, వ్యాధులు అయ్యా నాయన సన్నగిలుతున్నాయని ప్రభా, అయ్యా నాయన మంచి వార్త వినాలయ్యా, మరణాల సంఖ్య తగ్గిపోయిందని ప్రభా, మరణ వార్తలు ఎటు ప్రక్కన వినబడకూడదయ్యా ప్రభా. దేవానికి స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు ప్రభా. దేవా మా ప్రాంతాలకు సుఖ సంతోషాలు మీరు దయచేయండి అయ్యా, శాంతి సమాధానాలు దయచేయండి అయ్యా ప్రభానికి స్తోత్రాలు. ఈ ఉగ్రతను చల్లార్చి నాయన ప్రతి ఒక్కరి మీద ప్రభా నీ కరుణాస్తం చాపి నీ జాలి, నీ కరుణ, నీ కటాక్షాలు ప్రభా అయ్యా ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచి నడిపించండి ప్రభా. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయ్యా నోహ దినాల్లో ప్రభా జల ప్రళయంలో ప్రభా ముంచి వేసినప్పుడు ప్రభా మరి ఎన్నడూ విపత్తును రానివ్వనని ప్రభా నాయన ఇదిగో నాయన దేవాకాశములో ప్రభా నాయన ఒక సూచన చూపించావు ప్రభా. దేవా ఈ దినాల్లో ప్రభా ఇదిగో వైరస్ ఇది తగ్గిందని మరొకటి అని ప్రభా ప్రజలు నాయన ఎన్నో విధాలుగా నాయన అనుకుంటున్నా ప్రభా. అయ్యా నాయన నువ్వు క్షణంలో మటుమాయించేయగల దేవుడు అయ్యా, అన్నిటినీ చలార్చే దేవుడు అయ్యా, అయ్యా నాయన మాతో నిబంధన చేస్తున్న దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నాకు మొర్ర పెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేస్తావు దేవా. అయ్యా మేము మొర్ర పెడతామయ్యా, మేమే కాదు ఎంతో మంది మొర్ర పెడుతున్నారయ్యా, ఎంతో కన్నీరు కాచి భారంతో నీ సన్నిధిలో విజ్ఞాపన చేయించుండగా నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఉగ్రతను చల్లార్చి ప్రభా ప్రజల మీదకి సమాధానము, శాంతిని, నెమ్మదిని దయచేయండి అయ్యా. ప్రతి కుటుంబంలో
గుండెల్లోనే రోదన చల్లార్చండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా నాయన దేశ విదేశాల్లో అయా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఉన్నటువంటి వ్యాధిని పూర్తిగా నివారించండి అయ్యా. మరి ఎక్కువగా మా భారతదేశంలో ఈ తూర్పుగోదావరి జిల్లాలో అయా ఎక్కువగా ఉందని ప్రభా. నాయన వినబడుతుంది అయ్యా ప్రభా. మీరే నాయన తగ్గుముఖం పట్టడానికి కృప చూపించండి అయ్యా. ప్రతి గ్రామాన్ని కూడా అయా నాయన ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని కూడా మీరు దర్శించండి ప్రభా. ఏ కుటుంబంలో ఈ వ్యాధులతో ఉండి ప్రభా అయా హోమ్ క్వారంటైన్లో ఉన్నారు ప్రభా, వారిని మీరు దర్శించండి ప్రభా. అయా నాయన నీకు స్తోత్రాలు. జాగ్రత్త కలిగి వివేచన కలిగి ప్రభా జీవించే మనసు దయచేయండి ప్రభా. చాలా మంది నాయన విర్రవీగి నాయన అయా దుష్టత్వంతో తిరుగులాడుతూ ప్రభా దేవా ఈ విధంగా ప్రభా నాయన అయా నాయన వ్యాధి ఎక్కువ అవడానికి కారకులుగా ఉన్నారయ్యా. అయా దయతో వివేచన కలిగించండి. ఇప్పటికైనా ప్రభా కనువిప్పు కలిగించండి అయా. ఇప్పటికైనా ప్రభా నాయన అయా వారిలో ప్రభా నాయన పశ్చాత్తాపం పుట్టించండి అయ్యా. అయా ఇది దేవుని ఉగ్రత దేవుడి దగ్గర నుంచి వచ్చినదని అయా ఇప్పటికైనా విచారణ వచ్చే ప్రజలుగా చేయండి ప్రభా. నిన్ను వెంబడించే ప్రజలుగా చేయండి అయ్యా. ఎంతో మంది నిన్ను దూషించి అపహసించి నీ పిల్లల్ని హేళన చేసి నీ పిల్లలను ప్రభా నానా హింసలు పెట్టి ప్రభా ఎంతో మందిని ప్రభా నాయన అయా నాయన ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. దేవా నాయన నాశనం చేసి ప్రభా నీ ప్రజలు నాయన నీ వార్తను వినబడకుండా చేయాలని ప్రభా అయా రకరకాల ప్రయత్నాల వల్ల ప్రభా ఈ ఉగ్రత మనుషుల మీదకి వచ్చింది ప్రభా. అయా దయతో ప్రభా ఇప్పటికైనా క్రైస్తవులు అంటే ఏమిటో ప్రభా ప్రజలు గుర్తెరగడానికి సహాయం చేయండి. క్రైస్తవులు ప్రార్థించగా ఈ విధంగా ఈ కార్యం జరిగిందని, దేవుడే అద్భుతం చేశాడని, దేవుడే ప్రభా నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభా. ఇది చల్లార్చగల దేవుడని, తగ్గించగల దేవుడని ప్రతి ఒక్కరూ గుర్తెరగడానికి సహాయం చేయండి. ఇప్పటికే ఎంతోమంది అన్యజనులు ప్రభా చేసేది ఏమీ లేక యేసు ప్రభే స్వస్థపరుస్తాడని నీ శరణ వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారయ్యా. అయ్యా వారిని మీరు కనికరించండి. నీ వైపు చేతులెత్తు విశ్వాసంతో అడుగుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేయండి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని వాగ్దానం చేస్తావు దేవా. ఎందరూ నాయన నీ వైపు విశ్వాసంతో ప్రార్థించమని కోరుతున్నారు. వారందరి జీవితాల్లో కూడా స్వస్థత కార్యాలు జరిగించి అయా ప్రతి ఒక్కరిని మీరు బ్రతికించి సజీవులుగా అయా నీ సముఖంలో నాయన చేరగలిగినటువంటి భాగ్యాన్ని దయచేయండి. అయా నీకు స్తోత్రం. మా ప్రాంత ప్రజలను మీరు దర్శించండి. మా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఈ వైరస్తో ఎందరూ నాయన అయా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఆక్సిజన్ అందక నాయన హాస్పిటల్లో నాయన చాలా నాయన బెడ్లు ప్రభా ఖాళీ లేకుండా ఉన్నాయని వినబడుతుంది ప్రభా. అయా దయతో ప్రభా నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. ప్రతి హాస్పిటల్ని దర్శించండి అయ్యా. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభా ఇంకా నాయన ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఎంతోమంది ప్రభా నాయన అయా నాయన చికిత్స పొందుతూ ఉన్నారు ప్రభా. అయా నాయన వారందరినీ మీరు అయా దర్శించండి, స్వస్థపరచండి ప్రభా. అయా డాక్టర్లకు మంచి ఆలోచన దయచేయండి, మంచి తెలివి జ్ఞానం ఇవ్వండి ప్రభా, మంచి జ్ఞాపశక్తిని ఇవ్వండి అయా నాయన. ప్రతి పేషెంట్ని శ్రద్ధగా చూసే మనసు దయచేయండి ప్రభా. అయా నాయన ఎవరి ఎడలా కూడా అశ్రద్ధ చూపించకుండా ప్రభా అయా నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో పిలిచిన వెంటనే ప్రభా నాయన అయా ప్రతి నాయన డాక్టర్ ప్రభా శ్రద్ధతో నాయన అయా పేషెంట్కి నాయన అయా వైద్యం చేయడానికి సహాయం చేయండి తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన. అలాగనే ప్రభా నర్సులు ప్రభా ఇంకా వాలంటీరింగ్గా వర్క్ చేస్తున్న వారు ప్రభా, ఆశా వర్కర్స్ ప్రభా నాయన, ఇంకో ప్రభా నాయన యానిమేటర్లు అందరూ కూడా ప్రభా మంచిగా వర్క్ చేయడానికి వారికి మంచి జ్ఞానము జ్ఞాపశక్తిని మీరు ఇచ్చి ప్రభా. అంతేకాకుండా ప్రభా శ్రద్ధతో ప్రతి పేషెంట్ని ప్రేమతో పలకరించి ప్రభా నాయన ఉపసారణ చేయడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నీకు స్తోత్రాలు వందనాలు. అయా ఏ విధంగా ఎవరు ప్రభా అయా ఈ వైరస్ కొరకు నాయన దీని నివారణ కొరకు ప్రభా ఎందరూ ప్రయాసపడుతున్నారో ప్రభా వారందరి ప్రయాసకు తప్పనిసరిగా ప్రభా అయ్యా ఈ వ్యాధికి విడుదల దయచేయండి నాయన. అయ్యా నాయనానికి స్తోత్రాలు. ఎందరు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలకు తప్పక జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నాయన దేశం నలుమూలలా కూడా అయ్యా నాయనానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ వ్యాధి చల్లార్చబడింది, తగ్గుముఖం పట్టిందని ప్రభా అయ్యా మంచి వార్త వినబడడానికి ప్రభా అనుదినము నీ సన్నిధిలో చేసిన ప్రార్థనకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన అయ్యా నాయన అనేక మంది బిడ్డలు ఏకీపించి పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారయ్యా. వారందరి ప్రార్థనలు మీరు ఆలకించండి అయ్యా నాయన. మా ప్రాంత ప్రజలందరినీ దర్శించండి అయ్యా. ప్రతి నెల మంచి సమయం ప్రార్థనలో ఎంతోమంది దీనులుగా అభాగ్యులుగా ఎన్నో రకరకాల వ్యాధులతో బలహీనతతో ఈ స్థలానికి వచ్చి అయ్యా దీవుని గ్రంథులో మోకరించిన వారందరి జీవితాల్లో అయ్యా నిశ్చయంగా నేను ఈ స్థలంలో ఉన్నానని నాయన నీవు చేసిన వాగ్దానం నాయన నెరవేర్చుకుంటూ అయ్యా ఎందరో జీవితాలు అద్భుతాలు చేసిన దేవా ఇప్పుడు కూడా నాయన ఇదిగో దీవుని గ్రౌండ్లో అయ్యా వెలువడుతున్న వాక్యం ద్వారా అయ్యా ప్రార్థన ద్వారా ఎంతోమంది నాయన
మేము సేద తీర్చబడుతున్నాం, బలపరచబడుతున్నాం, స్వస్థపరచబడుతున్నాం అని ప్రభా అయ్యా నాయన ఎంతగానో నాయన అయ్యా కృతజ్ఞత కలిగిన ఆయన నీ బిడ్డలు ప్రభా ప్రార్థనలు చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు అయ్యా. వారందరినీ బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవానికి స్తోత్రాలు. ఇదిగో ఈ రాత్రి ప్రభా నాయన అయ్యా నాయన చేయబడుతున్న ప్రతి ప్రార్థనలు నాయన మీరే అంగీకరించి కార్యాలు జరిగించండి నాయన. అయ్యా ఈ స్థలమందు నిశ్చయముగా నేనున్నానని చేసిన వాగ్దానం నెరవేర్చి ప్రభా నాయన నీకు స్తోత్రాలు. అయ్యా నాయన నీ సేవకులు మీరు ఎత్తుపట్టుకుని వాడుకోండి. నీ సేవకుల ద్వారా ఎంతమంది ప్రభా అయ్యా ఆదరణ పొందుతున్నారో వారిని ఇంకనూ బలపరచండి, ఇంకా నాయన వారికి సమీపంగా ఉండడానికి సహాయం చేయండి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా నాయన శ్రద్ధ కలిగి నీ మాటలు వినడానికి మీరు సహాయం చేయండి అయ్యా. అయ్యా లోకంలో నాయన జరుగుతున్న ఈ విపత్తులను బట్టి ప్రభా ఎవరు కూడా బలహీనలుగా ఉండకుండా ప్రభా నాయన ధైర్యం కలిగి ప్రభు ముందుకు సాగినట్లు సహాయం చేయండి. మా ఆత్మీయ బిడ్డల్లో కూడా చాలామంది బలహీనలుగా ఉన్నారయ్యా, వారందరినీ కూడా మీరే స్వస్థపరచండి అయ్యా. అయ్యా ఎవరిని బలహీనతగా ఉండడం నీకు ఇష్టం కాదయ్యా. అయ్యా నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి అయ్యా. ఎందరైతే నాయన అయ్యా ఇంకా ప్రభా నాయన అయ్యా తట్టుకోలేని నీరసాలు కలిగి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో ఆరివటలో డేవిడ్ చాలా నీరసంగా ఉన్నాడు ప్రభా, ఆ బిడ్డ లేవనెత్తండి, స్వస్థపరచండి, ఆ బలహీనత నుంచి విడుదల చేసి అయ్యా నాయన ఆహారం ఇతవు కలిగించు ప్రభా నాయన, బలము దయచే, శక్తి దయచే ప్రభా. దీవెన చాలా బలహీనంగా ఉంది నాయన, ఆ బిడ్డను కూడా స్వస్థపరచు నాయన. ఆమెకు కూడా పూర్ణ ఆరోగ్యం దయచేయండి, పూర్ణ బలం దయచేయండి నాయన. అయ్యా నాన్న నూతన శక్తితో బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ కొరకు ఎదురు చూస్తుంది విశ్వాసంగా అనేక మంది కొరకు ప్రార్థన చేస్తుంది అయ్యా. ఎంతోమందికి నాయన ధైర్యం చెప్తూ ఉండు నీ కుమార్తె ప్రభా బలహీనంగా ఉందయ్యా. దయతో ఆ విధంగా ఉండడం నీ చిత్తం కాదయ్యా. ఆ బిడ్డకి ఆరోగ్యం ఇవ్వండి, లేవనెత్తండి, పూర్ణ స్వస్థత మీరు దయచేయండి నాయన. త్వరగా రికవర్ అవ్వడానికి సహాయం చేయండి అయ్యా. ఎటువంటి ఆయాసం కానీ బలహీనత కానీ రాకుండా నాయన అయ్యా ఆహారం వితవగా తినడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆ కుటుంబం అంతటిని ఇశ్రాయేల్ గారి కుటుంబాన్ని మీ రక్తంలో భద్రపరుచుకుని నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికే స్తోత్రాలు తండ్రి. దేవా అయ్యా నిర్మల కూడా ప్రభా నడుము నొప్పితో ఇబ్బంది పడుతుందయ్యా. ఆ బిడ్డగా నాయన గతించిన అయ్యా ఈ వారంలో నాయన నడుము చాలా విపరీతంగా బలహీనపరచబడి ఉంది నాయన. బిడ్డను కూడా లేవనెత్తి స్వస్థపరచండి అయ్యా. ఆ ప్రాంతంలో ప్రజలందరినీ కూడా కరోనా వైరస్ నుంచి పూర్తిగా విడిపించి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో యేసురత్నం కూడా బలహీనంగా ఉన్నాడు ప్రభా, ఆ బిడ్డను కూడా ప్రభు మీరు స్వస్థపరచండి నాయన. అయ్యా నాయన ఆ బిడ్డకి శ్వాస అందడానికి సహాయం చేయండి, ఆక్సిజన్ సమృద్ధిగా అందాలయ్యా ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఇమ్యూనిటీ పవర్ పెరగాలి ప్రభా, ఆ బిడ్డకి శక్తి కావాలయ్యా. ఆ టెన్షన్ తొలగించు నాయన. అయ్యా షుగర్ కంట్రోల్గా ఉండడానికి సహాయం చేతండి అయ్యా. పల్స్ తగ్గకుండా సహాయం చేయండి అయ్యా. అయ్యా నైనా 97 అయ్యా పైగా ఉండాలి ప్రభా. ఆ బిడ్డ నాయన ఎంత మాత్రం బలహీనంగా ఉండకూడదు అయ్యా. భార్య ఎంతో ప్రభా వేదనతో భారంతో నీ విజ్ఞాపన చేస్తుంది అయ్యా. ఆమె పక్షంగా మీరుండి కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యే మాత్రం బలహీనపరచనివ్వద్దు ప్రభా. బలపరచండి, 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 శక్తితో నింపండి, బలంతో నింపండి. ఇప్పుడే నూతన శక్తిని దయచేయండి. ఉపవాస ప్రార్థన ప్రభావం బిడ్డలందరినీ లేవనెత్తినట్లు సహాయం ఇచ్చేయండి దేవా. అయ్యా ఈ ప్రార్థన ప్రభావం వారిలోనికి పంపించండి ప్రభా. దేవా రక్తస్రావం గల స్త్రీ ప్రభా నీ వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే నీ ప్రభావాన్ని పంపించి ప్రభా ఆమె రక్తధారను కట్టినట్లుగా ప్రభా ఇదిగో ఈ ఉపవాస ప్రార్థన అయ్యా వారికి ప్రభా ఔషధంగా చేసి ప్రభా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో సహోదరు అన్న కూడా బలహీనంగా ఉందయ్యా. ఆవిడను కూడా లేవనెత్తి ప్రభా ఆమెకు కూడా నాయన రోజు ప్రభా అయ్యా నూతన బలం పొందుకుంటూ శక్తిమంతురాలుగా ప్రార్థించడానికి మీరే సహాయం చేయండి నాయన. ఇదిగో జ్యోతి కూడా చాలా బలహీనంగా ఉందయ్యా. ఆమెకు కూడా ప్రభా నాయన అయ్యా ఆక్సిజన్ ఏమాత్రం తగ్గకూడదు నాయన. ఏమాత్రం కూడా ప్రభా నాయన అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ఇమ్యూనిటీ పెరగాలి ప్రభా. అయ్యా పలస తగ్గకూడదు ప్రభా. అయ్యా బిడ్డని ముట్టండి నాయన, స్వస్థపరచండి అయ్యా. నూతన బలంతో నింపండి ప్రభా. నీకు స్తోత్రాలు. తన కుటుంబం అంతటి మీద నీ కన్ను దృష్టి ఉంచి నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన పలివెల కృష్ణవేణి అనే బిడ్డ ప్రభా హైదరాబాద్ నాయన దేనుకుమారి కోడలు నాయన అయ్యా వారి అపార్ట్మెంట్లో నాయన అయ్యా 2 కరోనా కేసులు వచ్చేయండి ప్రభా. వారిని త్వరగా రికవర్ అవ్వడానికి సహాయం చేయండి. వారి కుటుంబానికి ఏ విధమైన హాని లేకుండా నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. పనివిని దేనుకుమారి ప్రార్థన ఆలకించండి నాయన. వారి కుటుంబం అంతా కూడా మీ రక్తంలో భద్రపరచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఇంకో సత్యనారాయణ కాకినాడంటే ప్రభా ఆవిడకి ఆరోగ్యం దయచేయండి నాయన. ఆవిడని మీరు స్వస్థపరచండి అయ్యా. ఆయనకు కూడా నాయన నూతన బలం ఇచ్చి అయ్యా మీరే ప్రభా ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా.
పిల్లంక నాయన అయా కొడాటి వరహాలు ప్రభా ఆక్సిజన్ అందక హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. ఆ బిడ్డని తప్పక దర్శించండి, ఆక్సిజన్ సమృద్ధిగా అందించండి ప్రభా. ఏమాత్రం కూడా ఆ బిడ్డకు పల్స్ తగ్గకుండా సహాయం చేయండి అయ్యా. అయ్యా బిడ్డని మీరే స్వస్థపరచండి, మీరే కనికరించండి. వరహాలు కానీ మీరు స్వస్థపరచండి, సజీవుడిగా నీ సన్నిధిని నాయన సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు. ఇంకో వెంటూరులో అయ్యా వీరిల విజయకుమారి ప్రభా గుండెలు బరువుగా ఉందండి ప్రభా, ఆమెకు ఆరోగ్యం దయచేయండి అయ్యా. గుండె చేదని వారిని బాగు చేస్తానని వాగ్దానం చేసిన దేవా, బిడ్డను మీరు కనికరించండి, గుండెల మీద ఒక్కసారి హస్తం ఉంచి ఆ బిడ్డను బలపరచండి, స్వస్థపరచండి ఆయన. అయ్యా నీకు స్తోత్రాలు. అక్కడ ఉన్న విశ్వాసరావు గారిని కూడా మీరు ముట్టండి, ఆరోగ్యం దయచేయండి అయ్యా. కోటిపల్లి నిర్మల జ్యోతి ప్రభా దేవానైనా బిడ్డను దీర్ఘాయుష్మంతురాలుగా ఆశీర్వదించండి. అలాగే నీ ప్రసన్న అయ్యా నాయన ప్రసాద్ గారు ప్రభా ధవళేశ్వరం అయ్యా వారి కుటుంబానికి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ప్రసాద్ గారు ప్రసన్న గారు ప్రార్థన మీరు ఆలకించండి, ఆ కుటుంబాన్ని మీ రక్తపు ఆనవాళ్ళు ఉంచి నీ కని దృష్టి ఉంచి మంచి ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే లంకే సుశీలమ్మ అయ్యా నాయన తనకి నాయన గాలి బిల్లలు వచ్చేయండి ప్రభా, మీరే స్వస్థపరచండి నాయన. అయ్యా శేఖర్ కూడా బలహీనతగా ఉందంట, బిడ్డను కూడా ముట్టండి ప్రభా. సుశీలం ప్రార్థన ఆలకించండి, ఆమెలో ఉన్న సమస్త బలహీనతలు ప్రభా ఆ గాలి బిల్లల ప్రభావం అంతటినీ కూడా యేసునామములో నాయన బలహీనపరచండి ప్రభా. అయ్యా బిడ్డకు ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన ఆ కుటుంబం అంతటి మీద నీ కనుదృష్టి ఉంచి రక్తపానవాళ్ళు ఉంచి నడిపించండి దేవానికి స్తోత్రాలు నాయన. ఇంకో తామరపల్లి విజయదుర్గ నాయన అయ్యా ఈ రోజు నాయన అయ్యా మా సహోదరుడు దుర్గాప్రసాద్ పుట్టినరోజు అని ప్రార్థన కోరింది ప్రభా. బిడ్డని దీర్ఘాయుష్మంతుడిగా ఇచ్చేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అయ్యా నాయనానికి స్తోత్ర మహిమరాణి ప్రార్థన ఆలకించండి. తామరపిల్ల గ్రామంలో కూడా ప్రభా ప్రతి బిడ్డని దర్శించండి, వారందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభా. తామరపిల్ల గ్రామం అంతటి మీద నీకు కనుదృష్టి ఉంచి వారి కుటుంబాలకి క్షేమాన్ని కలగజేయమని ప్రార్థిస్తున్నాను. అక్కడ ప్రభా బిడ్డలందరూ ఆత్మీయ బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారయ్యా, వారు ఒక్కొక్కరు ప్రార్థన మీరు ఆలకించిన ఆయన దేవానికి స్తోత్ర జన్యం అయ్యా. సతీష్ ప్రార్థన ఆలకించిన ఆయన అక్కడ ప్రభా నాయన ఇంకో నాయన అయ్యా అని సిప్పరు బలహీనంగా ఉంది, ఆ బిడ్డను స్వస్థపరచండి ఆయన. మోషే గారి కుటుంబం మీద మీ కనుదృష్టి ఉంచండి, నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యానికి స్తోత్రాలు. పింకే శ్రీని బలపరచండి, ధైర్యపరచండి అయ్యానికి స్తోత్రాలు. పరంజ్యోతం ప్రార్థన మీరు ఆలకించండి, తన కుటుంబాన్ని మీ రక్తం ప్రోక్షించిన ఆయన నీ కాపుదల దయచేయండి నాయన. అయ్యానికి స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నాయన విజయకృప నాయన వారి కుటుంబం అంతటినీ కూడా నీ కనుదృష్టి ఉంచి నీ కాపుదల దయచేయండి, వారందరినీ కూడా నాయన సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా దయగలిగిన వాడానికి స్తోత్రాలు. తిరుగు శారం ప్రార్థన ఆలకించు ప్రభా. అయ్యా ఆమె ప్రార్థన నాయన తన కుటుంబం అంతటికి ప్రాకారంగా ఉంచండి నాయన. దూర ప్రాంతంలో ఉన్న నాయన తన కోడల కుటుంబానికి అయ్యా తన కుమార్తె కుటుంబానికి కూడా నీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా కొత్తపల్లి భాగ్యరత్నం కుటుంబాన్ని మీ రక్తంలో భద్రపరచు అయ్యా నాయన. ఆ పేటలో ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించండి ప్రభా. ఇస్తేరి ప్రార్థన మీరు ఆలకించండి, కుటుంబాలన్నీ కూడా అయ్యా సంపూర్ణంగా నీలో నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకే కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. అయ్యా నీకే స్తోత్రాలు 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 ప్రభా. అయ్యా నీకే వందనాలు నాయన. తామరపల్లి గ్రామంలో ప్రతి ఒక్కొక్క కుటుంబాన్ని నాయన మీరు దర్శించండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. అర్పితకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. ఇంక నువ్వు ప్రభా నాయన మా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దర్శించండి అయ్యా. నీకు స్తోత్రాలు. పానిపిల్లో కూడా ఎక్కువ బలహీనలు అయినారు, వారందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో కోటిపల్లిలో కోటలో ప్రభా కొత్త కోటలో నాయన ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో గంగవరం గ్రామంలో కూడా ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి ప్రభా. ఇదిగో వాసాలలో నాయన బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారయ్యా. అక్కడ ప్రభా నాయన తంబు అయ్యా నాయన నీకు స్తోత్రాలు. కృపమణిని దర్శించిన ఆయన ఆ బిడ్డ కూడా ఆరోగ్యం దయచేయండి దేవా, స్వస్థపరచండి నాయన. అయ్యా నాయనానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. మాధుర్య నాయన ప్రార్థన సహాయం కోరిందయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి నాయన. నాయన అయ్యా సుజ్ఞానం వారి ఏపరాలు మీరు స్వస్థపరచండి, మళ్ళీ అత్తగారిని మీరు ముట్టండి ప్రభా. ఆమెకు ఆరోగ్యం దయచేయండి నాయన, ఆమెకు సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నీకు స్తోత్ర గొల్లప్రోల్లో ప్రభా. అయ్యా నాయన సహోదరు గ్రేస్ గారు నాయన ఫోన్ చేసి ప్రభా వారి సంఘంలో ఒక బిడ్డ ప్రభా అయ్యా చాలా బలహీనతో ఉన్నారు ప్రభా, హాస్పిటల్లో ఉన్నారంట నాయన. ఆ బిడ్డ కూడా స్వస్థ ఇవ్వండి అయ్యా. అయ్యా తొందరగా రికవర్ అవ్వడానికి సహాయం చేయండి నాయన.
నామానికి స్తోత్రాలు తండ్రి. అక్కడ దైవజనులు చేసిన ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. ఇదిగో నాయన మాకు ఇచ్చిన చిన్న మంది దైవజనులు నాయన బిడ్డలందరూ ఆత్మీయ బిడ్డలు అవి అందరూ చేసిన ప్రార్థన ఆలకించండి. ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలు ఎందరూ ఏకీవించి ఈ లైవ్లో ప్రభా నాయన ఏకీవించి ప్రార్థిస్తున్నారు. ఒక్కొక్కరు ప్రార్థన మీరు ఆలకించి వీళ్ళందరికీ కూడా క్షేమాన్ని కలగజేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నేను దైవజనులు నిలబెట్టుకుని మీరే వాడుకోనండి. ఈ రోజు నాయన ఉపవాసంతో ఉన్న వారికి ఏ విధమైన వర్తమానం అవసరమో అయ్యా మీరే నీ సేవకులని అయినా అయ్యా బహుబలంగా నాయన నీ వాక్యం చేత సంధించి నాయన నీ వాక్యంలోనే అనేక మర్మయుక్తమైన విషయాలు మాకు బయలుపరిచి లోతుగా మేము నడిపించబడ్డానికి మీరే సహాయం చేయమని దేవ మా సమస్త ప్రార్థన విజ్ఞాపనలన్నీ నీకే సమర్పించుకుంటూ మా ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. స్తోత్రం 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 ప్రార్థన ఆలకించిన యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మహాదేవుని సన్నిధిలో ఈ శ్రేష్టమైన శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మనందరం ప్రభుని స్తుతించుటకును ప్రార్థించుటకును ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి ప్రార్థన నడిపింపు దయచేశాడు. మనందరం విశ్వాస వీరులుగా ప్రభుతో సాగుదాం. ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడిని నమ్మి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహిమ ఘనత ప్రభావం నా ప్రభుకే చెందునుగాక. బాగున్నారా? ఆయన కృపహస్తాల్లో భద్రపరచబడి శుక్రవారం సాయంకాలం శనివారం సాయంకాలం చేస్తున్న ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు పునరా దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా బుధవారం కొందరు, మంగళవారం కొందరు, ఆదివారం పగలంతా కొందరు, శనివారం రాత్రికి, శుక్రవారం పగలు కొందరు, రాత్రి కొందరు ఉపవాసాలను ప్రార్థన చేస్తున్నారు. ఏమైనప్పటికీ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మన ప్రాంతంలో మెల్లమెల్లగా కేసులు తగ్గటానికి దేవుడు కృప ఇచ్చేస్తున్నాడు. ఆమేన్. దేశంలో 4,20,000 కేసులు నమోదవుతున్నప్పుడు ఇవాళ 2 లక్షలు నమోదవటానికి దేవుడు కృపనిచ్చాడు. ఇది కేవలం ప్రార్థన ప్రతిఫలమని. రెండవదిగా తప్పగా నేను ఇలా చెప్తాను, లాక్డౌన్ చేయటం అందరూ ఢిల్లీ, పూణే అలా అన్ని ప్రాంతాల్లో కూడా లాక్డౌన్ చాలా పకడ్బందీగా చేసి ఓపికతో కొనసాగిస్తున్నారు. మన ప్రాంతం కూడా ఒక 6 గంటల తప్ప మిగిలినంతా లాక్డౌన్ కొనసాగుతుంది. మందు కూడా మరి మందు కూడా ఇంకా పూర్తిగా లాక్డౌన్ చేస్తే మంచిదేమో. అయినా ప్రార్థిద్దాం మనం. కార్యాలు చేసేవాడు ప్రభు, ప్రేరేపించేవాడు ప్రభు, సమస్తాన్ని సమకూర్చి నెమ్మదినిచ్చేవాడు ప్రభు. మనం మే నెలాఖరుకి వస్తున్నాం. జూన్ నెలాఖరుకి అసలు ఈ వైరస్ అనేది ఉండదు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కొందరేమో థర్డ్ వేవ్ వస్తుందని చెప్తున్నారు. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఇలా చాలా విషయాలు చెప్తున్నారు. ఎన్నిటిని బట్టి భయపడే కంటే నా ప్రభు పాదాలు పట్టుకుంటే రానొయ్యున్న భయము నాకెనపడకుండా చేయగల సమర్థుడు. ఆయన సన్నిధిలో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ రాత్రి ఉపవాస ప్రార్థన, శుక్రవారం రాత్రి ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఎవరు చేయాలి, ఎవరు చేస్తున్నారు అని చూస్తే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉపవాసుని ప్రార్థన చేశారు. లోకంలో సహజంగా ఏమంటారంటే ఉపవాసాలు చేయటం మంచిదే కానీ ముగించాక శోధన వస్తుందట అంటారు కొందరు. ఎందుకంటే అపవాది ప్రభువును శోధించింది కదా,
అని అలా కొందరు అంటారు. దేవుని వాక్యం ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోతాయి. ఉపవాసముతో ప్రార్థన రాజశాసనాలను మారుస్తుంది. ఉపవాస ప్రార్థన దేవుని సింహాసనము దగ్గర కాసుకొని ఉంటుంది. ఉపవాస ప్రార్థన స్వస్థతనిస్తుంది. ఉపవాస కన్నీళ్ళు ప్రార్థన దేవుని మనస్సును రానయ్యన కీడును తప్పిస్తుంది. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఈ రాత్రి నిమగ్నమై ప్రభుతో గడుపుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. దేవునికి స్తోత్రం. ప్రభా, నీ వాక్యం మా అందరికి అర్థమవుటకు, ఆ ప్రకారంగా మా జీవితాలు కట్టుకుని అపవాదిని ఎదిరించుటకు శక్తి దయచేయునుగాక. ఉపవాసం అనేది అంటే చాలా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. మేము చిన్నతనంలో జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారు వచ్చి ఇలా చేయి చూసేవారు. అబ్బాయి, ఇంకా నాడి కాస్త మందంగా ఉంది, దళసరిగా కొట్టుకుంటున్నట్టుగా ఉంది, రేపు ఎల్లుండో పచ్చిం పెడతాం అని చెప్పారు డాక్టర్ గారు. మేము అనుకున్నాను, వీడికి ఏం తెలుసు మన బాధ, రాగానే కప్పు టీ చేస్తున్నారు, కాఫీ చేస్తున్నారు, తాగేస్తున్నాడు, మనకేమో ఎండేస్తున్నారు ఎండి చేపలాగా అని బాధపడిపోతూ ఉండేవాడు. నా మట్టికి నేను ఇంకా చెప్పారు, సన్నీళ్ళు తాగొద్దు, చాలా ఆంక్షలు చెప్తూ ఉండేవారు. దేవుని సన్నిధిలో ఆశ్చర్యం ఏంటంటే, జ్వరం వచ్చి పస్తు పెట్టేవారు అన్నమాట జ్వరం తగ్గటానికి. లోకంలో చాలామంది అమర నిరాహార దీక్ష చేస్తారు, అంటే ఉపవాసాలు అన్నమాట. దేవుని సన్నిధిలో పిల్లలు వాళ్ళు కూడా నీళ్లు తాగకుండా చేస్తారని చెప్తారు. నాకు పూర్తిగా తెలియదు. నేను కూడా ప్రభు సన్నిధిలో చాలా పర్యాయములు, నేను నా కుటుంబం, నాకు ఇచ్చిన భాగస్వామ్యురాలు, నా బిడ్డలు కూడా, సంఘంలో కొంతమంది బిడ్డలు ఉపవాస ప్రతిష్టతలో నిలవగలిగిన వారిగా 40 దినాలు కూడా ఎక్కువ మంది చేసిన వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి నా ప్రభువుకు మహిమ, దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలో విజయాలు చూడాలి అంటే అపవాది ఆలోచనలు నీకు అడ్డుగా వస్తే వాడిని జయించాలి. ఇక్కడ అపవాది ఏమంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే జాగ్రత్త. వాడు మన ఆత్మీయ జీవితాన్ని భంగపరచడానికి, బలహీనపరచడానికి, కృంగదీయటానికి ఏమంటున్నాడట, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు. తూర్పు దేశపు జ్ఞానులు చిన్నప్పుడు నేను పూజించడానికి వచ్చారు, అప్పుడు నువ్వేం చేస్తావులే, తర్వాత చూద్దాం, నీ పని వదిలేసాను. కానీ నువ్వేమో జ్ఞానులతో చాలా వాద ప్రతివాదనలు పెట్టుకున్నావు. అప్పుడు ఆలోచించారు, వీళ్ళు కలగలేదు. ఇదిగో ఇప్పుడు నీకు 30 సంవత్సరాల వయసు వచ్చేసింది, పెద్దోడు అయిపోయావు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా కనబడుతున్నావు. అందు కారణంగా నీ ఉపవాసాన్ని భంగం చేయాలని వచ్చాను అని చెప్పడం లేదు కదా, దాని భావం అదనమాట. వచ్చి ఏమన్నది, నువ్వు నిజముగా దేవుని కుమారుడు రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అంటుందన్నమాట. ప్రభులు వారు ఏమన్నాడో కొంచెం సహాయం చేస్తారు అక్కడ. అందుకు మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని, రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్లనూ జీవించును. దేవునికి స్తోత్రం. మనుషుడు తింటేనే బ్రతకతాడు అనుకుంటానికి వీలు లేదు. మరి ఎప్పుడు తింటానే ఉన్నాం. మరి మనుషులు ఎందుకు సస్తున్నారు? మనుషులు ఎప్పుడు తింటానే ఉన్నాం, రోగాలు ఎందుకు వస్తున్నాయి? పొద్దున్న నీరసంగా ఉంది, రాలేను, మీరు వెళ్ళండి
అంటాడు వాడు ఒకడు. ఒక అమ్మ అంటుంది, మాన తిన్నావు కదా రాత్రి అంటే, ఏమో నీరసం వచ్చేసింది అంటారు. పరిస్థితులు అలాగ ఉన్నాయి. కానీ ఉపవాసముతో ప్రార్థిస్తే శక్తి, స్తోత్రం, ఉపవాస ప్రార్థనల విషయాలు, ఉపవాస ప్రార్థనలో దైవిక జ్ఞానము, ఉపవాస ప్రార్థనలో అపవాదిని ఎదిరించగలిగిన దేవుని శక్తి. ప్రభులు వారు ఇక్కడ అంటున్నాడు ఏమని అంటే, మనుషులు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఒకటి యోహాను సువార్త 4వ అధ్యాయంలో యాకోబు బావి దగ్గర సుకారం అనే ఊరిలో బావి దగ్గర కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి, ప్రభువా భోంచేద్దామయ్యా అంటే, మీకు తెలియబడని ఆహారము నాకు ఉంది అన్నాడు. అంతే. అయితే ఆయన అన్నాడు, ఊళ్ళో స్పెషల్ ప్యాకేజ్ ఏమైనా వచ్చిందేమో అనుకుంటున్నారు. చాలామంది అలాగే అనుకుంటాడు, పాటలు గారా బాబో బోల్డ్ వచ్చేద్దా వాళ్ళకి అనుకుంటూ ఉంటారు. ఆమేన్, నేను రాదని అన్ను, ఆమేన్ అంటాను. ఇప్పుడు మేము ఎన్నిసార్లు తింటాం, ఎన్ని పస్తులు ఉంటాం. నేను ఇక్కడ ఉండి ఒక మాట చెప్తాను, నువ్వు ఎంతవరకు నమ్ముతావో. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. నేను రోజుకి మధ్యాహ్నం 1 గంట ఇంచుమించులో ఒక పట్టెడు తెల్లన్నం పెట్టుకుని 2-3 రకాల ఐటమ్స్ కూరలు చేస్తే వాటితో చారుతో మజ్జిగతో తింటా. మళ్ళీ మరుసటి దినమే మేము తినేది. రాత్రి ఏదో కొంచెం జ్యూస్ లేదా జావా లేదా కొంచెం టిఫిన్ లాంటిది ఏదో తిని పులారా టీ కాఫీలు కానీ ఇలాంటివి ఏం తాక్కుండగా ప్రశాంతంగా, ప్రార్థనకు ఆటంకం లేకుండా, బరువు లేకుండగా, పులారా ఎక్కువ నిద్ర పట్టకుండగా, కొంచెం మేల్కొల్పు ఉండటానికి పులారా స్మాల్గా తింటూ ప్రభువును కనపరుస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, నా ప్రభు 40 రాత్రింబగళ్ళు ఉపవాసులు వస్తున్నప్పుడు అపవాది శోధించి రొట్టె తిను అంటలే, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అంటే ప్రభు చెప్పాడు, రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించు. నెంబర్ 1 34వ కీర్తన 9వ వచనం. 34వ కీర్తన 9వ వచనం బాగా చదువుకుందాం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. దేవుని భక్తులారా ఆయన యందు మీరు ఏముంచాలి? భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. దేవునికి స్తోత్రం. ఏమీయూ కొదువు ఉండదు. ఆయన మీద ఆనుకోవాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన త్రోవల్లో మనము నడవాలి. అక్కడ మంచి మాట ఉంటుంది అమ్మగారు 11వ వచనంలో, 10వ వచనం చదవాలి. సింహ పిల్లలు లేమి కలిగి ఆకలిగొనును. ఏంటండి అడవిలో సింహాలకి కొదువా? ఏదనుకుంటే అయ్యే కదా. చెవల పిల్లలు తినాలి, మెత్తగా ఉండాలని ఆ చెవల పిల్లలు తింటుంది. అది లేదా కొనుసుని తినాలి, గట్టిగా ఉండాలి, కొనుసునే తింటుంది. ఏది కావాలంటే అది వంతులు చప్పుని వస్తాయట భోజనం పెట్టడానికి, విందు పెట్టడానికి. అలాంటి కథలు చెప్తే బోల్డ్ ఉంటాయి. మనోడికి ఎంత ఇష్టం. చెత్తొద్దులేండి, విలువైన మాటలు చెప్పుకుందాం. సింహ పిల్లలు లేమి కలిగి ఆకలిగొనినను యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎంతవరకు నమ్ముతున్నావు ఈ మాట? ఏ మేలు కొదువు చెయ్యని దేవుడు నాకున్నాడో, నేను ఉపవసించి ప్రార్థించి చేతులెత్తి విజ్ఞాపన చేస్తుండగా నా ప్రభు నాకు సహాయం చేస్తాడు. నా ప్రభు నాకు సహాయం చేస్తాడు. పిల్లరా, దేవుని పిల్లలమైన మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకుంటే, ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపిల్లలు లేమి కలిగినను నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఒకసారట ఒక విధవరాలకి 2 బిడ్డలు ఉన్నారట. భర్త చనిపోయాడు. పరిస్థితులను బట్టి ఆ 2 బిడ్డలను పట్టుకొని అయోమయం ఆ 2 బిడ్డలను పట్టుకుని పునరు ఏదో ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ పని చేసుకుని జీవనోపాధి చేసుకుంటుంది.
పునరా ఆ రోజు ఆ బిడ్డలకు అవి తెచ్చిపెట్టుకుంటుంది. కొన్ని దినాలు గడిచిని, పరిస్థితులు కొంచెం ప్రతికూలతగా ఉండి ఇంట్లో బియ్యం అయిపోయినాయి. ఏమీ లేదు తినటానికి. అమ్మ వస్తుంది కదా తెస్తారనుకుంటున్నారు. ఏ ఇంటి దగ్గర పనిచేసినా వాళ్ళు కూడా ఏం పెట్టలే. రాగానే పిల్లలు అడిగారు, అమ్మ ఏమైనా తెచ్చావా, అమ్మగారు ఏమైనా పెట్టారా అంటే ఈవిడ చెప్పిందంట, ఏం పెట్టలేదమ్మా అన్నాడు. అయ్యో మన ఇంట్లో బియ్యం లేవు, మధ్యాహ్నమే మనకేమి సరిపడగా ఉంది, మరి ఇప్పుడే దేవుడు చూసుకుంటాడమ్మా. ఆమేన్. ఏం చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. అవును, మా సండే స్కూల్ టీచర్ చెప్పారు, మా మొదక్క చెప్పింది సండే స్కూల్లో ఏమని, అడవిలో సింహపిల్లలైనను లేమి కలిగి ఉంటాయి కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు అని చెప్పింది మా మొదక్క సండే స్కూల్లో అని ఆ పిల్లలు అంటున్నారట. సరే, కుటుంబ ప్రార్థనకి సాపేసుకున్నారు. కుటుంబ ప్రార్థన సాపేసుకుని బైబిల్ పెట్టినారు. చిన్నపిల్ల అంటుందండి, అమ్మ నిద్ర వస్తుంది, నాకు ఆకలిస్తుంది. అమ్మ దేవుడు పంపుతాడు అని ప్రార్థన మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన మొదలుపెట్టి దేవుడిని గణపరుస్తూ స్తుతిస్తూ వ్యాకులు పడి ప్రార్థన చేస్తారు. ఈ నిద్రలోనే చిన్నపిల్ల నిద్రలోకి జారింది. నిద్రపోతుంది అన్నమాట. అలిసిపోయి పాపం తల్లి ఆ బిడ్డను చూసి జాలిపడి ప్రార్థన, ప్రభువా నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు, అడవిలో సింహం పిల్లలు ఏముండదన్నావు, ఆకాశాన్ని నుంచి మన్నాను కురిపిస్తాను అని చెప్పావు, దీనులకు అండగా నేనుంటాను, పేదల నేనే కనికరిస్తాను, అరసుకాకుల పిల్లలకు ఆహారం ఇచ్చేవాడను నేనే అని ఇన్ని వాగ్దానాలు చేసావు కదా ప్రభువా, నాకు ఒక వాగ్దానం చేయవా, ఈరోజు నమ్ముతావా? ఉదయకాలమే వాగ్దానం కొరకు ఎంతగా ఎదురు చూస్తున్నావు. చుట్టాలు వస్తారంటే ఎదురు చూస్తావు, కానీ నేను అంటాను వాగ్దానం కొరకు ఎదురు చూడు. ఆ వాగ్దానం కుటుంబానికి ఒక ప్రాకారము. ఈరోజు ఉదయం వాగ్దానం దగ్గరికి వెళ్ళావా, తెలదండి అంటున్నావా, తెలుసుకుంటే ప్రయత్నం చేయండి. తెల్లవారుజాము 4:45 వాగ్దానం వెలువడుతుంది. ఆ వాగ్దానం చూసి చదువుతూ ఆనందిస్తూ 1, 2, 3 సార్లు రిఫ్లెక్ట్ చేసుకుని జ్ఞాపకం చేసుకుని మనసులో జ్ఞానిస్తూ ప్రయాణం చేయి. ఆ ప్రయాణములో ఆ వాగ్దానం నీకు తోడుగా దేవుడు వస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పిల్లరా, పెద్దబిడ్డ కూడా మెల్లిగా ఆకలేస్తా పడుకుంది. తల్లి ఏడుస్తుంది, ప్రభువా అయ్యా రాత్రి 12 అయిపోయింది, బిడ్డలకు ఆకల్లో అరమడిస్తున్నారు ప్రభువా అని ఏలియాకి కాకుల ద్వారా ఆహారం పంపిన గొప్ప దేవుడు కదా. యేసేపును పంపించి ఐగుప్తులో ఇశ్రాయేలుకు మార్గంగా సిద్ధపరిచి ఆహారం సమృద్ధికి ఇచ్చావు కదా, నువ్వు ఎంత మంచి దేవుడివయ్యా, నన్ను నా బిడ్డలను పోషిస్తావు అని 12, 1 గంట అయిపోయింది కానీ ప్రార్థన పట్టు విడిచిపెట్టలేదు. పిల్లలు అలసిపోయి నిద్రపోయారు, కానీ నీళ్ళు తాగి నిద్రపోయారు. పరిస్థితులు ప్రతికూలతగా ఉన్నప్పుడు పిల్లరా, రాత్రుళ్ళు రోడ్ల మీద నడుస్తూ ఉంటారు, ప్రతి ఇంటికాడ తలుపు కొడతారు, ఏయ్ అని కాకుండా ఒక కర్రచూరు, ఎవడు వాడంటే గూర్ఖా రాత్రులు డ్యూటీ చేస్తాడన్నమాట. వాడు వచ్చి సంతకాడు ఏంటి ఏడుపండి, యేసుబాబు వాళ్ళు కదా ప్రార్థన చేసుకుంటారు అనుకుంటారు. మళ్ళీ 2వ రౌండు 12, 1 గంట తిరుగుతారు, ఏడిసి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ఈ పిల్లలు చిన్నపిల్ల పడుకుంది కానీ పెద్ద పిల్ల, ప్రభువా అడవిలో సింహం పిల్లైనను ఆకలి కొనున్నాను, నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు, ఈ రాత్రి మాకు భోజనం లేదు, ఇవాళ పగల మాకు భోజనం లేదు, నువ్వు సహాయం చేసి. ఈ గుర్ఖాకి మనస్సు ప్రతిబింబిస్తుంది, మనస్సులో కలవరం వచ్చేస్తుంది. అయ్యో వీళ్ళకి అన్నం లేదా ప్రభువా, ఈ రాత్రి గుర్ఖ కదా ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ రాత్రి 2 గంటలకు ఏముంటుందండి, రాత్రి 2 గంటలకు ఏముంటుంది. ఎవరో తెల్లవారుజాము ఒక రిక్షాలో దిగితే గోర్ఖా, ఈ రాత్రి ఎక్కడి నుంచి వచ్చారు, అయ్యా స్టేషన్లోకి వచ్చాం, స్టేషన్ నుంచి ఏమి దొరక రిక్షా బట్టును వచ్చాను అని ఆయన. సరే సార్ వెళ్ళండి లోపలికంటే,
వెళ్తాడు లగేజ్, ఇక ఏమైనా తింటావా అని ఆయన ఒక ప్యాకేజ్ వాడికి ఇచ్చాడు. ఎవరికి? గూర్ఖాకి ఇచ్చాడు అన్నమాట. ఆ గూర్ఖా ప్యాకేజ్ తీసుకున్నాడు. ప్రభువా, నువ్వెంత మంచి దేవుడు, నా మనసు వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనుకున్నాను ప్రభువా, నా మనం నువ్వు ఆలకించినది నీకు వందనాలు. గబగబా ఈ ప్యాకింగ్ తీసుకుని గబగబా వెళ్ళాడు. అందులో ఏముందో అడిగి తెలియదు. తలుపు కొట్టాడు. అమ్మ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, అమ్మగారు అంటే గురక మా తలుపు ఎందుకు కొడతాడో నా భ్రమేమో అనుకుంటుంది. కానీ లేదు, అంటే ఇంకా కొడుతున్నాడు. ఆ పెద్ద ఆయన తలుపు తీసింది. అమ్మా అని ఆ భాష వచ్చేరాని భాషలో మాట్లాడి ఆ ప్యాకెట్ లోపల పెట్టేసి తలుపు వేసుకుని తినండి అమ్మా అని వెళ్ళిపోయాడు. పిల్లలు లేపి కొంచెం ముఖం మీద నీళ్ళు కొట్టి లేపింది. రమి మరి 3 అయిందో 4 అయిందో. ఆ ప్యాకింగ్ ఓపెన్ చేస్తే అందులో బిర్యానీ ఉంది, అందులో స్పెషల్ ఫుడ్, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఎక్కడ అంటే ఫ్లైట్లో పెడతా ఉంటారు ఆ ఫుడ్. దేవునికి స్తోత్రం. చెప్పండి, నేను నా పిల్లలను మంచి గోధుమతో నేను వాళ్ళని తృప్తి. అక్కడే ఒక మాట ఉండదు చూడండి, 11వ వచనం చూడండి. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు. స్తోత్రం. మేలు నొందు. ఈ రాత్రి ఈ బిడ్డలు ఉపవాసం ఉండటం, సొమ్మసి వెళ్ళటం, ఇవన్నీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆ భారం ఎవరికి పెట్టాడు? గూరకాకి పెట్టాడు. గూరకాకి ఎక్కడది? ఎవరో తినమనిస్తే అతను ఏం చేయడు? దేవుని యొక్క సంకల్పం. నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తున్నావా? ఉపవాస ప్రార్థనకి జవాబు దేవుడు ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు నమ్మాలి. ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న విజయాలు ఎంత గొప్పవి తెలుసా? నువ్వు పేదవాడివే కానీ శ్రేష్టమైన ఆహారం దేవుడు నీకు ఇస్తాడు. ఏదో సాతాను చెప్పాడని ఎవరు ఏదో పెడితే తినడం కాదు. పిల్లరా, రాళ్ళు రొట్లుగా చేసుకుంటాం కాదు. పిల్లరా, ఏదో వ్యర్థమైన పిల్లరా దేవతలు కనిపించే తింటం మంచిది కాదు. పిల్లరా, నీవు నిష్ట కలిగి దేవుని కొరకు జీవిస్తే పిల్లరా నిన్ను దేవుడు గొప్పవారినిగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో అడవులో సింహ పిల్లలైనను లేమి కలిగి ఉంటాయేమో కానీ దేవుడిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కుదవేయడు. అంచేత మనం ఎవరి మాట వినాలప్పుడు దేవుని మాట వినాలి. అపవాది వెళ్ళావు అని ప్రభు చెప్పాడు అన్నమాట. తొందరపడి ఎవరు ఏది పెడితే తినేస్తాం కాదు. మనం ఒక నియమంలో ఉంటే ప్రభు మనకు సహాయం చేస్తాడు. పిల్లరా, ఇక్కడ ఒక మంచి మాట ఉంటుందండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనాన్ని సహాయం చేస్తారా? కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక. చూడండి అంటున్నాడు. కావున పిల్లలారా నా మాట ఆలకించండి. 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకునియుండు. స్తోత్రం. అనుదినము నా సన్నిధిలో కనిపెట్టుకో. నీవు బలిపీఠమును ఆనుకో. పిచ్చుకలకు వానకోవులుగా గూటి స్థలం, పిచ్చుకలకు నివాసమును, వానకోవులకు గూటి స్థలమునిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాసుకుని, నా ఉపదేశం వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తల్లి బిడ్డలకు ఏం దొరికిందమ్మా? కటాక్షం. దేవుని కటాక్షం, సమృద్ధైన ఆహారాన్ని దేవుడిచ్చాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని మీద ఆనుకుంటూ నువ్వు అలవాటు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
రాళ్ళు రొట్లు చేసేసుకోమంటే అపవాది మాట వినకూడదు. నువ్వు దేవుని చిత్తము నెరవేర్చాలి. రెండో మాట మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనంలో అపవాది ఏమంటుందో, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళాడు. ఎత్తైన పర్వతం. అమ్మని అమ్ము కడుపు చింతపండు పులుసేసి రుబ్బా. సైతాన్ గాడు చేసి పనులన్నీ కూడా చండాల పనులు. ఎక్కడ తీసుకుపోయాడు? ఎత్తైన ఒక పర్వతం మీదకి తీసుకుపోయాడు. అంటాడు అక్కడుండి అక్కడ ఉంటాడు. కుమారుడవైతే నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. ఇదిగో సైతాన్ గాడు అన్నీ కూడా ఇలా చెప్తాడు మాటలు. ఏ దేవనంలోకి వచ్చి లిల్లీ గాడు ఏమన్నాడు? మీరు సావనే సావరు అన్నాడు. ఆడి పేరు అబద్ధమునకు జనకుడు. ప్రభు చెప్పాడు, నీ పొరుగువానిది ఏది నీవు ఆశించొద్దని. మరి భక్తులు కొందరు ఎవరేమిస్తారు? ఎందుకురా? ఆకాశ పక్షులు చూడియ విత్తవు, కోయవు, కొట్లలో అవి కూర్చుకున్న వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా. స్తోత్రం. దేవుని మీద ఆనుకోవడం అలవాటు చేసుకోవాలి. దేవుని పాదాలు పట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. శత్రువు ఇచ్చే ఆలోచనకు లోబడకూడదు. ఒకడు అంటాడు, ఊరేసుకుని చచ్చిపోతాను. పోలే, గొడవ వదలొద్దు, ఇందులో కలిసిపోతాం. శత్రు ఆలోచనలు నువ్వు అటాక్ చేయాలి. ఏయ్ అపవాది అని గద్దించాలి. కొంతమంది ప్యాన్ కూరేసేసుకుంటాం, కిరసనాలు పోసేసుకుంటాం, ఊరిడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం. పో, నేనైతే అలాగే అంటాను. ఆత్మీయ జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతుడై ఉండాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. స్తోత్రం. అపవాది అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి కింద నువ్వు రాళ్ళు రొట్లుగా చేసుకోమన్నాడు. వినలేదు ఆయన. ఇప్పుడు ఎక్కడికి? ఎత్తైన పర్వతం. అక్కడ ఊరికే మీ దూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తాయి. పిల్లలు ఎక్కడికి దుమ్ముకోమంటున్నాడు వీడు? దేవాలయం శిఖరమా? ఎత్తైన కొండ? ఎర్రమొఖమా? దేవుని సన్నిధిలో పిల్లరా, వాడు చెప్పింది చేసేవాడిగా నేనుండను. నా ప్రభు ఏం చెప్పాడు ఆ పని నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఆ మాటల్లోకి మళ్ళీ వస్తాను నేను. 8వ వచనంలోనికి రండి. 3వ మాట 8వ వచనం. మరలా అపవాది మిక్కులు ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి అక్కడ కొండ మీద ఎక్కించింది, ఇక్కడ కూడా కొండ మీద ఎక్కించింది. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే వీటినన్నిటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, అయ్యి బాబు, దానికి ఎంత ధైర్యమో చూడండి. ఏటట నువ్వు ఉరికేయి, ఈ దేవాలయం శిఖరం మించి నువ్వు ఉరికేయి అంటుంది. ప్రభు అంటాడు, దేవాలయం నుంచి ఉరుకుతమే కాదే గంప, అసలు నా పిల్లలే దేవాలయాలుగా మారిపోతున్నారు. చూద్దాం, మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని నేను. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి.
మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అది కట్టి అమ్మా. దేవుని సన్నిధిలో ప్రియులారా, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో శత్రువు చెప్తున్నాడు, దేవాలయం శిఖరం మించి కింద గురికే దూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకోండి. అసలు దేవాలయం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ దేహమే దేవునికి ఒక ఆలయం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళండి కొంచెం ఎదరికి. నీ దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరచు. దేవుని మహిమపరిచే వ్యక్తిగా నిన్నుండాలని దేవుడు సమకూరిస్తే, అపవాద ఆలోచన ఏంటంటే, ఇప్పుడు యేసయ్య దేహము ద్వారా ఒక గొప్ప యజ్ఞం చేయడానికి వచ్చాడు ఈయన. గొప్ప యజ్ఞం చేయడు. ఏంటా యజ్ఞం? ఉపవాస ప్రార్థన. ఇప్పుడు లోక కళ్యాణం, లోకంలో ఉన్న ప్రజలందరూ రక్షించాలి. ఆ తర్వాత ఈ దేహంని పట్టుకెళ్ళి ఏం చేయాలి? శిలువ మీద బంధించి శిలువేజ్ఞం చేసి సమాధి చేయబడి తిరిగి లేవాలి. ఎముకల్లో ఒక ఎముక కూడా విరగకూడదు. ఇంత ప్రణాళిక కలిగి ఉంటే ఈ దొంగ సచ్చినోడు ఎవడండి? సాతానుగాడు, ఈ లూసిఫర్, చీకటి అపవాది, భ్రమపరిచేవాడు ఏమన్నాడంటే, పైనుంచి కింద గురికే ఏ కాలో ఇరిగిపోద్ది, దేవుని పనికి యజ్ఞానికి నీవు ఉపయోగపడవో. అది అసలు కారణం. అంటే ప్రభు అంటాడు, నీ ముఖం తింగరదానా, నీ తింగర తెలివితేటల దగ్గర ఏమి పనిచేయవు. నీ తింగర తెలివితేటల దగ్గర ఏమి పనిచేయవు. అందరూ పగల వ్యాపారం చేసుకుంటున్నారట. ఏమండి, మీరు ఎప్పుడు చేసుకుంటారు వ్యాపారం? మాట్లాడరేటండి బట్టల సావుకారు గారు మిమ్మల్ని, కిరాణా కొట్టోళ్ళు పగలు. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ఏంటి? పొద్దున్న 6 గంటల నుంచి 12 గంటలకల్లా వ్యాపారం చేసి నువ్వు షాపులు క్లోజ్ చేసేయాలి. బాగుంది. ఇప్పుడు వీళ్ళు పగలు చేసుకుంటారు వ్యాపారం. దెయ్యం అనుకుందంటే ఒకసారి ఆ జెస్సీ, ఆ మధు చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు, నేను కూడా వ్యాపారం పెడదాం అని వాళ్ళ పిల్ల దెయ్యంతో చెప్పిందంట. అదంతా మమ్మీ పెట్టు, నువ్వు బఠానీలు అయ్యి అమ్ముతుంటే ఎవడో కొనకపోతే నేను తినేస్తానంటుందంట. ఇది ఓ పిల్ల దెయ్యమా అంటే ఈ దెయ్యానికి ఈ మాటను పడతలేదు. ఇప్పుడు పగల దెయ్యం కొట్టు పెట్టిందనుకు ఎవరు వస్తారు? అసలు దాని పేరే దెయ్యం. ఎవరు వస్తారు? వెళ్ళిపోతారు కదా. దెయ్యాన్ని చూపించున్నారో లేదో మరి వీళ్ళు. ఆశ్చర్యం ఏంటంటే, మరి ఏం వ్యాపారం పెడదాం అని పిల్ల దెయ్యంతో ఆలోచన చేసిందట. అమ్మ వేడిగా కావాలని రాత్రులు అందరూ వస్తారు కదా, అట్లు కొట్టు పెట్టమ్మా. ఏం కొట్టు? ఏ వ్యాపారం? అట్లు వ్యాపారం. అవి పుల్లలు కావాలి, పిడకలు కావాలి. ఆ ఊరుకో అమ్మ, నువ్వు మహత్యాలు చేసేస్తావు కదా, కాళ్ళు ఇలా పొయ్యిలో పెట్టేసి అవి తగిలిడిపోతుంది, అన్నట్టుగా ఉంటుంది కదా, అట్లా ఇవి ఉడికిపోతాయి, నేను అన్నీ రెడీ చేసేస్తాను. ఏ పిల్ల దెయ్యం తల్లి దెయ్యంతో. సరే, సంతకాడ దుకాణం మొదలుపెట్టారు. ఈ లారీ వాళ్ళు చూడరే, అక్కడ ఏదో పొయ్యి వెలుగుతుందిరా, కొద్ది బీడి ముక్క కాల్చుకుందాం, ఒరే టీ కూడా కనపడుతుంది. దిగుతున్నారు. దిగి వచ్చే రాగానే ఇది ఎలా కనపడుతుంది? పైనుంచి కిందకి తలెరబోసేసుకొని కాళ్ళు పొయ్యిలో ఏం పెట్టింది? ఇప్పుడు ఇది 2 కాళ్ళు పెట్టి అట్లేస్తుంది అనమాట. ఇంకేళ్ళ కంగారు వచ్చింది. ఒరే ఇది దెయ్యంరా బాబు, మనల్ని మోసం చేయటానికి. పొద్దున్నే పిల్ల దెయ్యం తల్లి దెయ్యం అన్నారట. ఎన్నట్లేసేవమ్మా? 3 దొంతరలు పెట్టేనే ఎవరిని వస్తారని. వచ్చారమ్మా, నీ అవతారం చూసి అందరూ పారిపోయారు. దెయ్యాల వ్యాపారం, మోసపూరితమైన వ్యాపారాలు, లోకంలో ఎన్నో రకాల చీకటి వ్యాపారాలు చేస్తున్నారు. జాగ్రత్త, ఒకానొక దినము నువ్వు నష్టపోతావు. నీ వ్యాపారం దేవునికి ఇష్టముగా కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం.
కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఈ అపవాది చెప్తున్నాడండి, ఎత్తైన పర్వతం అనగా దేవాలయం దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి కింద గురికే ప్రభువా, మీ దూతలు వచ్చి నేను ఇలా పట్టుకుంటాయంటే, ఓహో సైతానా నువ్వు మహాయుగాలాడివే, ఇహ నిన్ను ఎవ్వరెరుగరే. సైతాన్ గారి పాటలే రావే మేళకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సైతాన్ గారి పాటలు అంటే కొంచెం ఇబ్బందే. వాడు సాతానుడు యుగాలాడి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా ప్రభులు వారు దేవాలయం చూతకలేదు. మరి దేవాలయం అంటే ఏమిటి? సమస్త మానవులందరికీ రక్షణ ప్రణాళికను కలిగించేది. స్తోత్రం. దేవాలయం అంటే సామాన్యమైన విషయం కాదండి. దేవుని ఆలయం చాలా గొప్పది. స్తోత్రం. దేవుని ఆలయంలో ఉన్న ప్రణాళికలే వేరు, దేవుని యొక్క ప్రసన్నత వేరు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నారు, ఇదిగో నా పిల్లలు దేహమే దేవునికి ఒక ఆలయముగా మారుతూ ఉన్నారు. వారు తన దేహాల ద్వారా దేవుని ఎలా మహిమపరుస్తున్నాడు? ఇహలోక మాలిన్యము అంటకుండా తమ్మును తాము కాపాడుకుంటున్నారో. దేవునికి స్తోత్రం. ఇంకేం చేస్తున్నారు? సజీవ యాగముగా వారి శరీరంలో ప్రభువుకి సమర్పిస్తున్నారు. దేహము ద్వారా దేవుని మహింపరుస్తున్నారు. ఏయ్ అపవాది పా అని ఏ భాషలో తిట్టాడంట? తెలుగా, ఇంగ్లీషా, హిందీయా, మలయాళమా, కన్నడమా, ఉర్దూవా? ఏ భాషలో తిట్టాడు? అది ఇబ్రూ దెయ్యం కదా, ఇబ్రూ భాషలో తిట్టాడు. ముస్లిం దెయ్యాలు, కాపుల దెయ్యాలు, కమ్మ దెయ్యాలు, కావుంటు దెయ్యం. కావుంటు దెయ్యం గురించి తెలుసా మీకు? అది ఎప్పుడు డబ్బులు ఎక్కెట్టుకుంటూ ఉంటుందట. ఇంట్లోనూ భూమి మీద ఉన్నప్పుడు డబ్బులు ఎక్కెట్టుకోవడమే, చచ్చిపోయాక కూడా డబ్బులు ఎక్కెట్టుకోవడమే దాని పని. కావుంటు వాళ్ళు దెయ్యం. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఇప్పుడు పామర్లో ఉంటున్నారు, వాళ్ళ సాక్ష్యం కూడా చెప్పారు మొన్న. ముస్లిం దెయ్యం పట్టుకుంది ఆ అమ్మాయిని. అంటే ముస్లిం దెయ్యం అంటే ముస్లింలు కాదు దాని అర్థం. అలా చెప్పింది అన్నాడు, ఏదో మాయలాడు అలా చెప్తూ ఉంటుంది, దాని మాటలో మనం నమ్మకూడదు. అది కుమారి ఎలా ఉన్నాడు? బాగున్నానండి అని ఎదురు వెళ్తాను. సిగ్గుపడిపోతున్నట్టుగా ఉండేది. నీ సిగ్గు ఇవ్వడా అని మనసులో అనుకుని, సరేలే చూద్దాం వ్యవహారం. తన భర్త, అత్తగారు అందరూ వస్తాం వెళ్తాం. ప్రభు సన్నిధిలో ఒక 6 రోజులు రమారమి ఉండిపోయారు అనుకుంటున్నాను, చాలా కాలం అయింది. అప్పుడే ఆచార్యుడు రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ మొదలుపెట్టాను. ఆయన ఓన్లీ బలిపీఠ దగ్గర మోకాళ్ళు మడత వేసుకొని ప్రార్థనలో గడుపుతున్నారు. మా తల్లిగారు ప్రార్థనలో గడుపుతున్నారు. ఇంకా నాతో పాశ్రమ్మ గారు, ఇంకా సోదరిమణులు ఉన్నారు. ఒకళ్ళొకళ్ళల్లా ప్రార్థనలో రీచ్ అయ్యారు. ప్రార్థనా ప్రవాహము శక్తి పెరిగింది. దేవునికి స్తోత్రం. అదొకసారి ఓహో ఈ అట ఉందనమాట. ఏ లోపల ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి అంటారు. ఏంటిది దెయ్యాన్ని పొమ్మని అంటున్నారా? వీళ్ళకి భయం వేసుకొచ్చి ఎక్కువ ప్రార్థన చేసుకుంటున్నారా అని నేను తర్వాత, మీకు అలాగ ఉంటుందండి భాష గారు, మా పాటలు మీకేం తెలుసు, మీకు అన్నీ అలవాటు అయిపోయాయని చేత మీకు ఏం అనిపించదు అంటుంది ఒక తల్లి. ఇలాగ ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి అంటుంది అనమాట. నా బాగా బుర్రలో ఫీడ్ అయిపోయింది. స్తోత్రం. ప్రార్థన మొదలుపెట్టాం. తల్లిగారు, భాగ్యతమ్మ గారు, శాంతమ్మ గారు, నేను, పాశ్రమ గారు, ఇంకా కొంతమంది ఉన్నాం. అందరూ ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తుండగా సన్నగా ఉంటుంది ఆ అమ్మాయి. మందిరం సాటలేదు దొల్లటానికి. గాజు పెంకులన్నీ బదలాసిపోయినాయి. పిల్లరా, దానికి ఇష్టమట. ఓ పెంకు తీసుకుని సీరుకుంటుంది. పట్టుకున్న పేరు అడిగి, ఎక్కడ? ఏలూరు. ఏం పేరు? పేరు చెప్పింది. మొత్తం ఒక్కొక్కడొక్కడు బయటికి లాగటం మొదలుపెట్టాం. ఒక ఇంచుమించు ఒక 2 hours అబౌవ్ 3 hours ఓన్లీ ప్రేయర్లో ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తుండగా ఆ అబ్బాయి నుంచి శాశ్వతంగా విడుదల పొందడం దేవుడు కృప దయచేశాడు.
నీ దేహమే దేవునికి ఒక ఆలయం. నీ దేహాన్ని పాడు చేయటం సాతానుడు వేస్తున్న కుయుక్తి, దాన్ని ఎదిరించాలి, నువ్వు దాన్ని జయించాలి, అభిషేకంతో నింపబడాలి. సైతాన్ గాడు ఏమని ప్లాన్ చేస్తే వాడ చూడండి ఎంత గొప్పోళ్ళో. పిల్లరా, దేవుడు మా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు, ఆహా ఇంకా మేము ఉంటామా, రక్తం చేత కడగబడిపోతామని భార్యాభర్తలు ఇద్దరు కొద్ది రోజులు ఉపవాస కూటాలకు వచ్చి బాప్తిస్తాలు పొందడానికి దేవుడు కృప దయచేశాడు. దేవునికి స్తోత్రం. నీవు దేవాలయం ఉండమంటే ఈ దేహమే దేవునికి ఒక ఆలయంగా దేవుడు చేశాడు. మనలను మన కుటుంబాలను దేవుడు తీర్చిదిద్దడానికి ఇష్టపడతాడు. అక్కడ 8వ వచనం చెప్పాడు చూడండి, సాగిలపడుట. ఏం చేయమంటుంది? ఈ లోకరాజ్యాలన్నీ నాయే. పాకిస్తాను నాదే, అమెరికా నాదే, చైనా నాదే, బంగ్లాదేశ్ నాదే, శ్రీలంక నాదే, ఆ లంక నాదే, ఈ లంక నాదే, అన్ని లంకలు ఉన్నాయి, అయోధ్య నాదే, ఈ అన్నీ నాయే, అంత డబ్బు ఎక్కడ చూసినా నాదే అంటుంది అన్నమాట. మనవాళ్ళు కూడా ఆ బ్యాచ్లు ఎక్కువ ఉన్నారు. పులరా, దేవుని సన్నిధిలో ఎవరైనా ఏదైనా ఇస్తారని నమస్కారాలు పెట్టే రెడీ చాలామంది. నేనంటాను, మొద్దుకై రాజుకు తల వంచలేదు దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి. షద్రకు, మేజు, అబేద్నెగోలు ముగ్గురు రాజశాసనానికి భయపడక చెప్పగలరా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు. నెహెమ్యా, యెహోషువ, యోబు, చెప్పగలరా సౌలు అనే పౌలు, భక్త కోటి ప్రజలండి. వీళ్ళు ప్రభు కొరకే బ్రతికేరు, ప్రభు కొరకే జీవించారు. ఉపవాసాలతో వారి శరీరాన్ని నలగొట్టుకున్నారు. ఉపవాస ప్రతిష్టతలో అపవాదిని ఎదిరించగలిగారు. ఈ రాత్రి ఈ ఉపవాసం ద్వారా దేవుడు నీకు విజయం ఇవ్వాలి అంటే, వాడు సాగిలి పడమంటే సాసిలెంపకాయ కొట్టడానికి ఉపవాసం ప్రతిష్ఠించుకో. ఉపవాసం ప్రతిష్ఠించుకో. ఉపవాసానికి ప్రాధాన్యత ఇవి. దేవుని సన్నిధిలో పిల్లారా, ఉపవాసం ఉన్నారంట ఇశ్రాయేల్ అందరూ ఏమీ చేయలేక. ఎందుకమ్మా? మందసాన్ని పట్టుకుపోయారట. ఎవరు వాళ్ళు? ఫిలిష్తీయులు సర్దారులు. మందసం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఎవడు భక్తుడు వాడు? ఏలి అనే దైవజనుడు కాలంలో వాళ్ళిద్దరు కొడుకులు చచ్చారు. వాళ్ళు పెద్ద తిండిపోతులు, ఉడికి ఉడకని తినేస్తాం వాళ్ళ పని. కొంతమంది 6 గంటలకే నీరసంగా ఉందండి, పెమరాడే భోజనాలు పెట్టించేయండి అంటారు. మేము కృతజ్ఞత కూడికలు, సువార్త కూడికలు, ప్రత్యేక కూడికలు ప్రారంభం నుంచి ఈరోజు వరకు ఏక కూడికలే. ఈ కరోనా వచ్చి మమ్మల్ని కనికరించింది, ఏ కూటాలు లేకుండా. లోకంలో అందరూ అలా అతలాకుతలా అయిపోతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే మీటింగ్ ముందే భోజనాలు, ప్రార్థనకు ముందే భోజనాలు మన వాళ్ళు. స్తోత్రం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు మహాకృప. 10 గంటలకైనా 9 గంటలకైనా 12 గంటలకైనా ప్రార్థన ముగించిన తర్వాతే ఏ 2 పుల్కాలు తిన్నా, లేకపోతే 2 ఇడ్లీలు తిన్నా, సంథింగ్ ఏ తిన్నా ఆ అభ్యాసం ప్రారంభించి అలవాటు అయిపోయింది. తిండి తినొద్దని కాదు నేను చెప్పి, దానికి అది ప్రాధాన్యత. దైవ శక్తికి ప్రాధాన్యత. ఏలీ తన కుమారులు యెహోవాను ఎరగని వారు, ఉపవాసం ఎరగని వారు, కామాంధులు, తిండిపోతులు, నిద్రపోతులు, సోమరితనం కలిగిన వారు కాబట్టి మందసం ఏం చేయబడిందట? పట్టబడిందట. నేను ఇప్పుడు అన్నీ చెప్పడం టైం చాలదు. మందసం పట్టబడింది. మందసాన్ని తీసుకుపోయారు. యెహోవా ప్రభావము వెడలిపోయింది. ఆ తల్లి ఆ కొడుకు పేరు హీకారాము అని పేరు పెట్టింది. ఈత చెట్టు జ్ఞాపకం వస్తుంది ఆడి పేరు. ఈత చెట్టు ఉపయోగపడుతుందండి, కానీ ఆడ ఉపయోగపడలే. వాళ్ళ యొక్క ఆ ఏలీ కుమారులు చచ్చిపోయారు. కోడలు గర్భవతి కుమారుడు కంద, కానీ
వాడికి ఏం పేరు పెట్టింది అక్కడ? కారణం ప్రభావము వెళ్ళిపోయింది. స్తోత్రం. దేవుని మందసం, దేవుని ప్రభావం, దేవుని శక్తి కావాలి. నీ ప్రార్థన ప్రతిఫలానికి జవాబు కావాలండి. దేవుని మందసం. స్తోత్రం. మందసంలో ఏముంటుంది? మన్నాగల బంగారు పాత్ర, అహరో సిగురించి అహరోని చేతి కర్ర. దేవుని సన్నిధిలో పిల్లరా 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు. అబ్బా, ఇశ్రాయేలుకు ముందు నడిచిన దైవమా అంటే మందసం. మేఘం ఉందండి, అగ్ని మేఘం, ప్రశాంతమైన మేఘం, 2 మేఘాలు ఉన్నాయి. కానీ మందస్సు వారి మధ్యలో ఉండాలి. ధైర్యం. మందస్సు ఎప్పుడైతే వెళ్ళిపోయిందో వాళ్ళ నిరుత్సాహం, చనిపోతున్నారు, వేదన చెందుతున్నారు, గుబులు చెందుతున్నారు. పునరా, నీవు బలహీనుడు కావచ్చు కానీ మహిమ బలహీనం కాకూడదు. నువ్వు ధనంలో వీక్ అయ్యి ఉండొచ్చు, అభిషేకంలో బలహీనుడు కాకూడదు. దేవుని శక్తిని మనం ఎప్పుడు అనుభవిస్తూ ఉండాలి. రీఛార్జ్ అవుతూ ఉండాలి. దేవుని అభిషేకం, అభిషేకంతో నింపబడుతూ ఉండాలి. నా గిన్నె నిండి పొర్లుతుంది, అగ్ని కణములు కాలుతా ఉండాలి, అభిషేకం నింపబడుతూ ఉండాలి, ఏ అభిషేక్తులు నిర్మూలం అవ్వాలి. దేవుని శక్తితో నింపబడకపోతే వాడు క్రైస్తవుడు రుజువు చేయలేడు. అంచేత అన్య భాషలతో మాట్లాడాలి, ఆత్మతో నింపబడాలి, అభిషేకంతో పట్టబడాలి. కానీ ఇప్పుడు మందస్సు వెళ్ళిపోతే ఏడుస్తున్నారు అక్కడ వాళ్ళందరూ. ఒక మాట చూస్తావా తల్లి? మందస్సములో ఏముంది అంటే ఒక పెట్టే, 2 కెరూబులు కనపడుతున్నాయి. 5వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు ప్రవచన గ్రంథము 1వ పుస్తకం. త్వరగా సహాయం చేయండి. దాగోను గుడిలో దాగోను ఎదుట దాని ఉంచిరి. దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అష్తోదు వారు ప్రాతకాలమున లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. మరునాడు వారు ఉదయం ఏమనుకున్నారు? ఈ లోపల ఏమనుకున్నారంటే, మన దేవత అంటే ఏంటనుకున్నావు? చేతిలో కత్తుందిరా, ఈ చేతిలో గద ఉంది, కాలు కిందేమో తొక్కేస్తుంది. ఉదయం మనం వెళ్ళేటప్పటికి మందసం తుక్కు కింద చేసేద్ది. ఇప్పటికే ఇశ్రాయేలీయులకు ప్రభావం పోయిందని ఏడుతున్నారు. ఆ మందస్సం కూడా ఏం చేయలేదు అని వీళ్ళందరూ తలంచుకుని ఉదయమే ఏ గుడి తలుపులు తీశారమ్మా? దాగోను దేవత గుడి తలుపులు తీస్తే ఏముంది? మందస్సం, ప్రభావం, శక్తి, అభిషేకం అలాగే ఉంది. కానీ దాగోను దేవత ఏమైపోయిందట అమ్మా? ఏమైపోయిందట? మందస్సము ఎదుట బోర్ల పడిందని. మీరు బాగా చూసుకోండి అమ్మా, బాగా చూసుకోండి. వాడు 6 మూరల పొడుగెత్తున్నాడు చూసారా? వాడు ఏ దేవతను బట్టి శపిస్తున్నాడు? దావీదుని దాగోను దేవతను బట్టి శపిస్తున్నాడు. పునరా ఆ దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే అని తిప్పుతున్నాడు. ఇలా కొరడా ఆ ఒడిసెలు తిప్పుతా వెళ్తున్నాడు అనమాట. రైట్ అంటున్నాడు అనమాట. ఏంటో అటు లేదు టూటీ లేదే. నీ అట్టహాసాలకి నేనేం భయపడే రకం ఏం కాదు అని దావీదు ఎవరు కనపడుతున్నాడు? దావీదుకి దేవుని అభిషేకం, దేవుని శక్తి, ఉపవాస ప్రార్థన, ప్రత్యేక అభిషేకం, నింపబడి పొర్లుతున్న అభిషేకంతో నడుస్తూ యుద్ధము యెహోవాది. సున్నత లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు ఆయన ఒడిసెలు ఇసిరాడో లేదో వాడు ఎక్కడ పడ్డాడమ్మా? బోర్రబడి చచ్చాడు. ఇప్పుడు ఈ గుడిలో ఉన్న బొమ్మ కూడా ఏం చేసింది? ఈ బొమ్మ కూడా ఏం చేసింది? మందసానికి బోర్ర పడి సాష్టాంగ నమస్కారం చేస్తుంది. వీళ్ళ తలుపులు దిగాని వీళ్ళ గుండెలు ఏమైపోయినాయట? కరిగిపోయి చెమటలు పెట్టేసి, ఎర్ర నల్లవడా, ఎర్రవడా,
నల్లోడు ఎర్రోడు తప్పుడు ముక్కోడు వీళ్ళు అందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ తాబేళ్ళు మొఖాలు గళ్ళాళ్ళు. ఆశ్చర్యం. ఇప్పుడు మరి ఏం చేద్దామంటే ఈవేళ మనం తెల్లవాళ్ళు గుడి చుట్టూ భజన చేద్దాం, మన దైవాన్ని ప్రభావం పంపమని ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం. వీళ్ళకి ఒక అలవాటు ఉందిలే అండి. ఏలియా కాలంలో కూడా ఏమైనా కేకలేశారు, బైలా బైలా రా రా రా. వాళ్ళు ఉపవాసం ఉన్నారా లేదా? మరి వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారండి బాబు. యెజబెలు ఉపవాసం ఉంది, రాజుగారు ఉపవాసం ఉన్నారు, 400-900 మంది పూజారులు ఉపవాసాలు ఉన్నారు. ప్రజలందరూ చూస్తున్నారు. ఒంటికాయ సొంటుకోం ఎవరైనా. ఏలియా ఒక్కడే నిలబడ్డాడు ఓ పిల్లక వేసుకుని. అనేమో బోడువాడ అనేవారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, యెహోవా పక్షముగా నేనొక్కడనే నిలిచి ఉన్నానంటాడు. అందుకే దేవునికి స్తోత్రం. కానీ ఏం కలిగి ఉన్నాడో తెలుసా, ఉపవాస ప్రార్థన శక్తి. హల్లెలూయా. ఈ దాగోను గుడిలో జగత్తుకి ఈ బొమ్మను నిలబెట్టేసి మళ్ళీ అబాస్ పాలైపోతారు. రోయ్ పేపర్లోకి తెల్లకండి, వాళ్ళ మీద అల్లరి చేస్తారు అని దాగోను గుడి తలుపులు వేసేసి పిల్లరా మరునాడు 4వ వచనం చదువుతావా? ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. ఎన్ని అయిపోయింది ఇప్పుడు? అది తలకాయ ఓ పక్కన ఉంది, చెయ్యి ఏమో పక్క చెయ్యి ఆ పక్క పోయింది, ఓ పక్క ఈ పక్క పోయింది, మొండు వెనకపోయింది. ఇప్పుడు 4 రకాలు అయిపోయింది. చేతులు 2 ఇరిగిపోయినాయి, తలకాయ తెగిపోయింది, మొండు ఒకటి ఉంది. నేను అంటాను మనిషి బొమ్మను జాగ్రత్తగా నిలబెట్టి తలకాయ లేదనుకోండి, మగోడా ఆడదా ఏం తెలుసు. తలకాయ పెట్టి చుట్టూ ఎరగబోసారనుకోండి ఆడది. కటింగ్ వేసి కాస్త ఇలా టై కట్టారు అనుకోండి మగోడు. అంతే, ఏం తేడా ఏం లేదు. ఈ దాగోను దేవత మొదటి రోజు సాగిలి పెడితే 2వ రోజు ముక్కలుగా ఇరిగిపోయింది. ఇంకా చూసుకోండి, వీళ్ళకి కంగారు వచ్చేసింది. అమ్మ బాబోయ్, ఈ యెహోవా దేవుని మందసాన్ని మనము భరించలేము, మన వల్ల కాదు, దీనికి ధూపదీప నైవేద్యాలు మనం వేయలేము. ఇశ్రాయేలు ఉపవాసుండి ప్రార్థన చేస్తారు, ఇశ్రాయేలు యెహోవా నామమును స్తుతులు చెల్లిస్తారు. ఇది వాళ్ళే భరించాలి తప్ప మన వల్ల కాదు బాబోయ్. మనమేమో సాగిలి పడమని యేసుబాబునంటే మన దేవతలు దెయ్యాలన్నీ ఆయనకే సాగిలి పడే పరిస్థితి వచ్చేసింది. నిర్గమాకాండం 12వ అధ్యాయం చూస్తే ఆ రాత్రి యెహోవా దేవతలన్నిటికీ ఏం చేయబోతున్నాడట? తీర్పు తీర్చబోతున్నాడు. మనం దేవుని సన్నిధిలో పిల్లరా, దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం నమ్మాలి, అర్థం చేసుకోవాలి. ఎవరిని మనం అపహసించొద్దు. నువ్వు నమ్మకంగా ఉంటావు, అలవాటు చేసుకో. ముందు దేవుని సన్నిధిలో పిల్లరా దాగోను దేవత ముందుకు పడిపోయింది. 6వ వచనంలోకి చూస్తే యెహోవా హస్తము అష్డోదు వారి మీద భారముగా ఉండెను. అష్డోదు వారిని దాని సరిహద్దులో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి. ఏ రోగం అంటమ్మా? గెడ్లు చెగ్గడ్లు వారిని హతము చేయగా అష్డోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇశ్రాయేలీయులు దేవుని హస్తం మన మీద. బాగా 7వ వచనంలో అంటున్నారు, ఇశ్రాయేలు దేవుని హస్తము మన మీద, మన దేవత మీద, దాగోను మీద బహు భారముగా ఉన్నది. ఆయన మందసం మన మధ్య నుండిటియే దీనికి కారణము కదా. అయ్యో వద్దురా, ఇంక చాలురా బాబు. దైవా నీకు నేను నమస్కారం పెట్టాడు. వద్దు బాబే నీకే నేను నమస్కారం పెడతాను. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఏమని కేకేస్తుంది? సర్వోన్నతుని దేవుని సేవకులు వీరే, వారిని వెంబడించండి. ఏ దెయ్యం దాని పేరు? పునరా ఆ కంసాలి వారి ఇంటికాడ సోది చెప్పే దెయ్యం, పుతే అనే దెయ్యం. పునరా సోది చెప్తుందంట, అది సోది చెబుతుందంట. జాగ్రత్త. విశ్వాసములో మనం నిలకడగా ఉండాలి. అప్పుడు దెయ్యానికి నువ్వు సాగిలి పడవు, దెయ్యమే నీకు సాగిలి పడుతుంది.
పౌరుషము గల ప్రభు కోపించగ పర్వతముల పునాదులు అధరెను. పౌరుషము గల ప్రభు కోపించగ పర్వతముల పునాదులు అదరెను. తన నోట నుండి వచ్చెను అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్ల, దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు టురులలో మరువక మురళిడు, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు టురులలో మరువక మురళిడి, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన నోట నుండి వచ్చెను అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను, వైరులనెల్ల, దహించి వేసెను. వైరులనెల్ల. ఆమేన్, ఆమేన్. యెహోవా నా బలమా, ఉపవాస ప్రార్థనలు పాడదాం, దేవుని స్తుతిద్దాం, ఆయన అభిషేకంతో నింపడదాం. పూర్ణమైనది నీ మార్గం. యెహోవా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో పిల్లలారా, ఈ అష్టోరు దేవత మన బలం ఏమీ చాలదు. ఇశ్రాయేలు దేవుడు ఎదుట మనము నిలవలేము. వద్దు బాబు పంపేద్దాం అని వాళ్ళు ఏంటంటే ఒక కొత్త బండి చేయించి ఆ బండి మీద మందసాన్ని పెట్టి 2 పాడి ఆవులను కట్టి బంగారపు గెడ్డలను పెట్టి 5 సర్దార్లు వెనకాలండి, నీకు దండం అమ్మ బాబో, నీకు నమస్కారం, వందనాలు, స్తోత్రం, ప్రైజ్ లార్డ్, మరణాత అని ఎన్నో చెప్పి మందసాన్ని ఆ ప్రాంతాన్ని నుంచి దేవునికి స్తోత్రం ఎక్కడ పంపించేశారట? ఇశ్రాయేలు మధ్యకు పంపించేశారట. జాగ్రత్త, దైవా యేసుప్రభుని సాగిలి పడమంటావా? యేసుప్రభు సాగిలి పడతావా అంటే ఇంకా కాలం సంపూర్ణం కాకుండా వచ్చేసి వెంటయ్య స్వామి మమ్మల్ని ఆశ్రయించేటాకి మరి మేము ఎక్కడ బాగుంటే అదిగో పందుల దొడ్లోకి వెళ్ళిపోమన్నాడు ఆయన. 2000 పందుల గుంపులోకి వెళ్ళిపోయినాయి. శాన అనే దెయ్యం పట్టినాడు. పులరా, నువ్వెవరిని ప్రార్థిస్తున్నావు? ఎవరిని ఆరాధిస్తున్నావు? కొండ మీద కూర్చున్న ఆయన ఎవరు? ఆయన ఎలాంటి వాడు? ఎవరికి ఉపకారి అని మనం చూస్తే ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం ఒక్క మాట. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. సైతాన్ గడి బోధ ఏంటి? రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను, ఆ దేవాలయ శిఖరాంజి కిందకి దూకు, ఈ లోకంలోని బంగారం వెండి అన్నీ నాయే, నాకు నమస్కారం పెట్టి తిరిగి నీకు ఇచ్చేస్తాను. అంతా లోకమే 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 లోకమే, ఘనత ఘనత ఘనత. పిల్లరా, నా ప్రభుకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆత్మల సంపాదన. ఆయన కొండ మీద కూర్చొని ఈ ఉపవాస మనోహరమైన పండగలు, శక్తివంతమైన అభిషేకం కలిగి మహాసన్నిధి అభిషేకం పొంది చీకట్లో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగును ప్రత్యక్షం చేసి ఆయన కొండ మీద కూర్చుండే ప్రజలు ప్రవాహంగా వచ్చేసారు అంటున్నారట. ఓ పాటలు పాడుతుంటే హల్లెలూయా స్తుతి మహిమ అని పాటలు పాడుతుంటే ఆయన అంటాడట,
అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ ఇలాగ బోధింపసాగాడట. ఆ బోధన ఒక్క మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభువున్న రాజ్యానికి వెళ్ళాలి అంటే ఉపవాస నియమం, ఆరాధన నియమం, సహవాసం అన్నీ కలిగి నువ్వు నడిస్తే నిన్ను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టకుండా నిన్ను గొప్పవారినిగా చేసి నిన్ను ఉన్నత స్థితిలోకి నడిపిస్తాడు. ఆ స్థితి, ఆ పరిస్థితి నీకు కావాలి అంటే నువ్వు ప్రభు వైపు చేతులెత్తాలి. పునరా అపవాది గారు చెప్పినట్టు సిగరెట్ కాల్చు అన్నాడు అనుకో, అన్నావు అనుకో, పునరా ఆ పెట్టి మీద వేస్తాడు కానీ తెలుసా క్యాన్సర్ వస్తుందని. త్రాగుబోతాడు జీవితం ఏంటి? పునరా శరీర వాంఛలు కలిగి తిరుగుతున్నాడు జీవితం ఏంటి? రౌద్రుడిగా ఉండే జీవితం ఏంటి? మార్చుకో. అపవాద ఆలోచనలు లోనవుకో. చచ్చిపోమంటే, తాగమంటే, ఏదో తప్పుడు పనులు చేయమంటే, దొంగతనం అయి కాదు నువ్వు చేసేది. నువ్వు స్థిర మనస్సు కలిగి ఏకాగ్రతతో ప్రభు వైపు చూడు. ప్రభు నీకు సహాయం చేసి నిన్ను నడిపించి నిన్ను గొప్పవారిని చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, నిన్ను గొప్పవారిని చేసి ఆయన పిల్లలను రుజువు చేసుకుంటాడు. అలా చేయాలంటే నువ్వు ఉపవాసం ఉండి ఒక ఎత్తైన స్థలానికి ఎక్కిపోయే స్థితి కావాలంటే ఉపవాస ప్రార్థన. ఆయన ఒకరోజు యేసుప్రభు అన్నాడట, పేతురో, చిత్తం ప్రభువా, ఈరోజు ఉపవాసం ఉంటావా? ఉంటాను ప్రభువా, ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. ఇప్పుడు మనోళ్ళు ఎక్కడ మంచి హోటల్కి వెళ్దామంటారు, ఆయన మంచి ప్లేస్ తీసుకెళ్తాను. వీళ్ళు ఉబ్బు దబ్బిబ్బలాడిపోయి యోహాను, యాకోబు ముగ్గురిని వెంట పెట్టుకుని ఒక ఎత్తైన పర్వతానికి వెళ్ళాడట. స్తోత్రం. ఈడెక్కడ తీసుకెళ్ళాడు? ఎదతొత్త కొడుకు, ఉరకటానికి రండి, సాగిలు పట్టాక రండి అని అక్కడ తీసుకెళ్తున్నాడు. ఈడెక్కడ తీసుకెళ్ళాడు అంటే పిల్లరా 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి సైతానుగాడు లోకంలో మనుషులందరినీ ఎక్కడ తీసుకెళ్తున్నాడు? కొండల మీదకి, మెట్ల మీదకి, జారిపట్టానికి, సావటానికి, నాశనోటో తీసుకెళ్తుండే నా యేసయ్య ఎత్తైన పర్వతానికి ఎందుకు తీసుకెళ్తున్నాడో చదువుతుంటే ఇందామండి. ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి స్తోత్రం హల్లెలూయా ఆయనతో మాట్లాడుచున్నారట. మోషే తర్వాత ఎవరు చెప్పండి? ఏలియా. రోషము కలిగిన వాడు, సాత్విక. వీళ్ళిద్దరికి జీతాలు కుదిరిందండి. నాకు ఎన్ని తింగర ఆలోచనలు వస్తాయి, మరి మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయో నాకు తెలియదు. కానీ పులారా మోషే ఏమో మిక్కిలి సాత్వికుడు, ఏలేమో రోషం కలిగి రాజు గొడవ ఎక్కడ పడతాను, నేను ఇంక చేయను నీ పని, యేసుబాబు నీవు ఇంకొకళ్ళు ఎవరిని పెట్టుకో, నేను వెళ్ళిపోతాను. అరణ్యాలకు వెళ్ళిపోయి పడుకున్నాడండి. స్తోత్రం. అతని పద్ధతి చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఇద్దరుగా కోపిష్టోడికి సాత్వికుడికి జతాల దొరికిందంటే అంతా దేవుని ప్రణాళిక. స్తోత్రం హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక అమ్మగారేమో నల్లగా ఉంటుంది నాకులాగా, ఆయన తెల్లగా ఉంటాడు. వాళ్ళ జత ఏంటి? నేను ఒకరోజు భార్యాభర్తలు చర్చకొచ్చారు, మన చర్చకొచ్చారు. ఇప్పుడు కాదు, నేను చాలా కాళ్ళ క్రితం. నేను అనుకున్నాను పని మనిషి ఏమో అతను బ్యాగ్ మోసుకొస్తున్నాడు అనుకున్నాను. ఆవిడేమో పరస ఇలా చేతితో పట్టుకుంది, ఏదో ఆ సున్ని లాంటిది ఏదో భుజం మీద. మరి అప్పుడు సున్ని అని మరి ఏమనేవారు దానికి తెలదో. ఇప్పుడు చాలా వరకు జారుతుంది, ఇలాగా జారుతుంది. వాళ్ళు పని మనిషి ఏమాడు అనుకున్నాను. మనిషి కూడా ఎంత ఉన్నాడని ఎంత ఉన్నాడు. ఈవిడేమో నాకులాగేమో అది ఎత్తుగా ఉంది. కూర్చున్నారు ఇద్దరు దగ్గరగా, కుర్చీ దగ్గర వేసి కూర్చొని మాట్లాడుకున్నావు. నాకేమో ఏంటా కూర్చోండో మనస్సులో అనిపిస్తుంది, ఏదో తొత్తుకోడక పనోడు కదేట్రా
మేడం గారికి దగ్గరలో కూర్చొని వాళ్ళిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నాకు అనుమానం వచ్చింది. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫలానా ఊరండి. ఈయనండి మా వారండి అంది. ఈడేమో పొట్టోడా, ఈ అమ్మేమో పొడిగా, ఈ అమ్మాయి కట్టుకున్న డ్రెస్ అవి చూస్తే స్తోత్రమా, ఈడు కట్టుకున్న బట్టలు చూస్తే గొర్రెలోళ్ళలాగా ఉన్నాడు. ఈడా ఎందుకులే మనకి ఎత్తుకొచ్చాడు కూడా, వాళ్ళిద్దరికి ఇష్టం. దేవుడు అలా జతపరిచాడు. నల్లోడు ఎర్రోడు, పొట్టోడు పొడుగోళ్ళు. చెప్పండి చెప్పండి చెప్పండి. సాత్వికుడు కోపిష్టోడు. ఆయన మ్యాచింగ్లన్నీ కూడా ఎవరికి అర్థం కాదండి. స్తోత్రం. ఏలియా బహురోషము కలిగిన వాడు, మోషే మిక్కిలి. మీకు ఆలోచనలు మరి వస్తాయి లేవో కానీ ఇంటికి వెళ్ళక జాగ్రత్తగా పరిశీలన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురేమో దుడుకోడు, యోహానేమో నిబ్బరము కలిగి చూద్దాములే, రేపు చూద్దాం. రేపు మాట ఏంటంటే చూద్దాం, ప్రార్థన చేసి కనిపెడదాం అంటాడు. కుదరదు, ఇలా తేలిపోవాలి, ఏమైనా సరే చేపలు ఉన్నాయి లేవో తేలిపోవాలంటాడు ఈయన. దేవుడు వాళ్ళని ఎలా జతపరిచాడు అంటే ఆయన ప్రణాళిక. మనకేం అర్థం కాదు. ఇస్సాకు భార్య అయిన రిబ్కా గర్భములో యాంటీగా ఉన్నారు వాళ్ళిద్దరూ. ఒకడేమో తిండిపోతూ, ఒకడేమో ఉపవాసాలు చేసేవాడు. ఒకడేమో దైవ ప్రత్యక్షతల కొరకు ఆశపడేవాడు, ఒకడేమో అమ్మాయిల కొరకు ఆశపడేవాడు. యాసావు ఎవరు? వ్యభిచారి, తిండిపోతూ. యాకోబు ఉపవాసాలు, ప్రార్థన, దేవుడు గుడార నివాసి, యెహోవా దర్శనాలు చూసేవాడు. నా ప్రియ స్నేహితుడా, ఈ మ్యాచింగ్, ఒకరి పట్ల ఒకరు ఈ ప్రణాళిక ఏమిటి అని మనం ఆలోచన చేస్తే దేవుడి కనపరచకుండా ఉండలేము. ఈ 17వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చెప్పండి. మీ ఇంటికి మీరు, మా ఇంటికి నేను వెళ్ళిపోదాం, మనకి ఎందుకు వచ్చిన గొడవ? అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. ఎక్కడా గుబులు వచ్చేస్తుందండి, ఏసీలు కూడా ఫుల్గా పెడతలేదు వీళ్ళు అనుకుంటా లేదు. ఆ రూపాంతర కొండ మీద ఉండుట మంచిది. మేము యెరూషలేము వెళ్ళినప్పుడల్లా తప్పనిసరి అక్కడికి వెళ్తాం. మా పిల్లలు అందరూ వెళ్ళేటప్పుడు అందరూ బాగానే వెళ్ళాం. తిరిగి వచ్చి ఒరే ఎక్కడున్నావురా జెస్సీ, మధు, ఒరే సన్నిబాబు అంటే ఉండండి వచ్చేది ఫోటోలు తీసుకుంటున్నాం. ఆ రూపాంతర కొండ మీద ఉన్న ఫోటోలు అన్నీ తీసేది. ఏం కనపడుతుంది అక్కడికి? అక్కడి నుంచి హెబ్రోన్ కనపడుతుంది. అక్కడి నుంచి పునరా ఏలియా కర్మేలు పర్వతం కనపడుతుంది. ఇలా ఈ పక్కకు చూస్తే ఇజ్రాయేల్ యొక్క విశేషాలన్నీ కనపడుతున్నాయి. ఆ రూపాంతర కొండ వైపు చూస్తే ఏ పక్కకు చూసినా ఏదో ఒక కోణం కనపడుతుంది. కోడిపుంజి చర్చి ఉంటుంది. కోడిపుంజి అంటే పేతురు గారి దేవాలయం. అక్కడికి వెళ్ళి చూస్తే ఏం కనపడుతుంది తెలుసా మీరు? ఇస్కరోతు యోధ పొలం కనపడుతుంది, అప్రాచుడు పొలం కనపడుతుంది. పునరా రూపాంతర కొండ మీదకి వెళ్ళి చూస్తే లోకం అంతా కనపడుతున్నా వీళ్ళు ఎవరితో నిమగ్నమైపోయారో చెప్పగలరా మీరు? దేవునితో. స్తోత్రం. ఒకడేమో సాత్వికుడు, ఒకడేమో రోషం కలిగిన వాడు, ఒకడేమో పిరుకోడు, ఒకడేమో నిదానం కలిగిన వాడు, ఒకడేమో ఏమైనా సరే దేవుని కొరకే బతికిన సాక్షినాన్ని యాకోబు ఉన్నాడు. వీళ్ళందరి మధ్యన, ఈ 5గురు మధ్యన నా యేసయ్య ఏం పొందుతున్నాడు? రూపాంతర అనుభవం. ఎక్కడిది శక్తి? ఉపవాస ప్రార్థన. ఉపవాసించి ప్రార్థిస్తున్నప్పుడు రూపాంతర అనుభవంలోకి రావాలి, ముఖం తేజస్సులోకి రావాలి, మోకాళ్ళ అనుభవంలో శక్తి పొందుకోవాలి, అపవాతంత్రాన్ని ఎదిరించాలి. ఆయన కార్యాలు చూడాలంటే లైవ్ చూస్తున్న మీరు మనసారా మీరున్న స్థలంలో మోకరించండి. ప్రభుని స్తుతిందాం, ప్రభు వైపు చేతులెత్తుదాం. ఇక్కడ లైవ్ దగ్గర ఉన్న మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థనలో నా యేసయ్య అద్భుతాలు చేసే రాత్రి, అపవాదిని తిప్పు కొట్టే రాత్రి, ఆయన నోట నుండి బోధ వెడలేని రాత్రి,
రూపాంతర అనుభవానికి నడిపించే రాత్రి. దాగోను చెక్కల ముక్కలుగా విరిగిపోయే రాత్రి. ఫిలిష్తీయుల గుండెలు కరిగిపోయే రాత్రి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇటువంటి అనుభవం నేను కలిగి ఉండాలయ్యా. ఎందుకురా భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? అపవాదిని ఎదురించుడి, వాడి మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాదిని ఎదిరించండి, వాడి నుంచి మీరు తొలగిపోతాడు. ఏలి ఎదిరించలేకపోయాడు. ఏలి బిడ్డలు నాశనానికి అప్పగించబడ్డారు. ప్రభావం వెళ్ళిపోయిందని ఏడుస్తున్నారు. ప్రభావం వెళ్ళకూడదురా. ఉపవాసాల్లో ప్రభావం పెరగాలి, శక్తి పెరగాలి, అభిషేకం పెరగాలి, ఆత్మ కార్యాలు జరగాలి. దేవుని శక్తితో నింపబడాలి. అపవాది తంత్రాలు ఎదిరించాలి. దాగోను ముక్కలు ముక్కలుగా చేయాలి. ఓ గొలియాతును పడగొట్టాలి, తెగ నరకాలి. యేసు రక్తమే జయం. యేసు రక్తముల విజయం. యేసు రక్తముల విజయం. యేసు రక్తముల విజయం. ఉపవాసం చిన్నవారు ప్రార్థనలో గడపండి. పులారా, మీ గృహాల్లో, మీ వ్యక్తుల జీవితాల్లో, నీ భర్త జీవితంలో, లేదా నీ భార్య, లేదా నీ బిడ్డలు, లేదా నీ తల్లి, లేదా నీ తండ్రి, నీ పొరుగువారు, నీ ఇంటివారు, ఎవరు రోగి అయినా సరే, ఈ రాత్రి విడుదల రాత్రి. ఈ రాత్రి విడుదల రాత్రి. దాగోను ముక్కలుగా చేయబడిన రాత్రి. దాగోను తుత్తినీలుగా చేయబడిన రాత్రి. పిండిగా చేయబడిన రాత్రి. ఓ దూడను దంచి కిద్రోను వాగులో కలిపేసే రాత్రి. ఇంత సాత్వికుడైన మోషే రోషము కలిగిన వాడిగా అహరోను కాలంలో చేసిన దూడను దంచేసాడు. లే, దేవతలకు తీర్పు తీర్చే రాత్రి. ఉపవాస శక్తి, ఉపవాస ప్రభావం, ఉపవాస సన్నిధి, ఉపవాస కార్యాలు. రెండయ్యా, మీ సన్నిధి మాతో రానివ్వండి. నీ దేహమే దేవుని ఆలయం. అపవాది చెప్పినట్లయితే కింద పడితే కాళ్ళు చెయ్యిరితే యజ్ఞానికి పనిచేయడని, బలికి పనిచేయడని. అపవాది ఎంత ఆలోచన! సాతానా, నీ ఆలోచన నా యొద్దనా? సృష్టికర్త అయిన వాడను నేను. హల్లెలూయా. ఆయన సిలువలో ఒక్క ఎముకైనను విరిగిపోలేదు. హల్లెలూయా. తండ్రి, కార్యాలు జరిగించేవాడా, కనికరించేవాడా, అద్భుతాలు చేయవాడా, గొప్ప కార్యాలు చేయవాడా, ఉపవాస ప్రార్థనల విజయములు, కృంగిన వారు లేవనెత్తండి. హాస్పిటల్ పడకల మీద ఉన్న వారు, ఆక్సిజన్ అందక ఓ కుమిలిపోతున్న వారు, బలహీనతలు కుమిలిపోతున్నవారు, నీ ఆక్సిజన్ ప్రభా, నీ ఊపిరిని మీరు అందించండి. నీ నోటి మాట ఊపిరి, శక్తి, స్వస్థత, అద్భుతం యేసు నామములో లేవనెత్తండి. నూతన అభిషేకంతో నింపండి. నీ శక్తిని ప్రభావంతో దేవుని సన్నిధి, రబషల రేవుని సన్నిధి, ఆయన బలమైన అభిషేకం, ఆయన శక్తి, ఆయన కార్యాలు. మోసపూరితమైన బ్రతుకుని మార్చుకో. లౌకిక మనస్సును మార్చుకో. భయపడు, రహస్య పాపాలు విడిచిపెట్టు. ఎందుకురా కుళ్ళిపోతున్నావు? క్షమించువాడా, ఎందుకురా రోగాలతో అలా కుళ్ళిపోతున్నావు? పాపములను క్షమించండి అయ్యా. అయ్యా, మారు మనసు తగిన ఫలములు లోపల ఎక్కడో ద్వేషం, ఎవరి మీద కక్ష. ఒప్పుకో, ఒప్పుకో, ఒప్పుకో. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నీ జీవితంలో. నడువు కట్టుకో, మనస్సును స్థిరపరచుకో. ఎవరి మీద నేను కోపిస్తున్నాను, ఎవరి గురించి చెడ్డగా ఆలోచిస్తున్నాను, నాలో చెడు తలంపులు. నీవే 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 క్షమాభిక్షను పెట్టండి ప్రభా.
నువ్వు క్షమించే దేవుడవయ్యా, స్వస్థపరిచే దేవుడు నీవు తప్పి లోకములో ఎవరున్నారయ్యా? మాకెవరు స్వామి? ఎవరి వైపు మేము చేతులెత్తగలదు? ఎవరు మాకు సహాయం చేస్తారు? ఎవరు మాకు తోడై ఉంటారు? ఎవరు మా కన్నీళ్లు తుడుస్తారు? హల్లెలూయా, ఈ హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాను నమ్ముతున్న ప్రతి వారు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్, ఆమేన్. ప్రభు పాదాలు పట్టుకోండి. యేసయ్యా, కనికరించు. ప్రభా క్షమించయ్యా. యేసయ్యా, క్షమించువాడా, నీకు వందనాలయ్యా. దోషాలు మీకు నాకు అడ్డుగా వస్తున్నాయి. స్వస్థపరచువాడా, నీకు స్తోత్రాలయ్యా. యెహోవా మీ రాఫా, గాయాలు పచ్చిపుండ్లు కడగబడతలేదు. మీలో లౌకిక సంబంధమైన ఆశలు సావటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పైకి భక్తి శక్తి ఆశ్రయిస్తున్నావు, కానీ కుయుక్తి కలిగిన మనసు, ఎముకలకు క్షీణత. స్తోత్రం. భయపడు, లోబడు, నిన్ను కనికరించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దాగోను ఆరాధిస్తున్న ఫిలిష్తీయుల సర్దారు, దాగోను దేవత ఒకేలా ముందుకు పడ్డారు. కారణం అహంభావి. స్తోత్రం. ఈనాడు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి కూడా లోపలకు ఒక మాట పైన ఒక మాట పలుకుతున్నావేమో. లే, క్రమపరుచుకో. ధూళి దులుపుకొనుము, నీ మెడకెట్లు విప్పుకొనుము. ధూళి దులుపుకొనుము, నీ మెడకెట్లు విప్పుకొనుము. సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. సియోను రాజు నిన్ను చూచి వేతించును. సియోను రాజు నిన్ను చూచి వేతించును. సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సమయమిదే, సమయమిదే, సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం. స్తోత్రం. పిల్లలని బలహీనతను బట్టి ప్రభు వైపు చేతులెత్తు, కన్నీళ్లు కార్చు, ఉపవాస ప్రతిష్టతలో నిలువు. అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఐగుప్తులో ప్రతి గృహాల్లో శవాలున్నాయి.
అదే ఐగుప్తు గోషేనులో సుఖ సంతోషాలు ఉన్నాయి. కారణం రక్తపు ఆనమాళ్ళు. అపవిత్రమైన ఆనమాళ్ళని ఇంట్లో ఉండకూడదు. దుష్టుడు తలంపులు ఇంట్లో ఉండకూడదు. నీ ఇల్లంటే దేహమే దేవునికి ఒక ఆలయం. ఆత్మీయంగా విధేయుడు కొండ మీద కూర్చో, రూపాంతర అనుభవానికి వెళ్ళు. అలా వెళ్ళాలి అంటే మందసం నీ మధ్యన ఉండాలి. అలాంటి అనుభవం కావాలి అంటే అపవాదుని ఎదిరించు, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. నీ దేహమే దేవునికి ఒక ఆలయం. అట్టి ఆలయం నీకు, నీ కుటుంబానికి, బిడ్డలకి తోడయుండును గాక. స్వక్త శక్తులు అగుదురు గాక. నవనూతనమైన ఆరోగ్యంతో నింపబడును గాక. ఆమేన్. రేపు ఉదయకాలం మళ్ళీ కలిసి వాగ్దానాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని వింటూ, శనివారం కూడా ఉపవాసంలో ఉందాం. ఆదివారం ఉదయకాలపు ఆరాధన, మధ్యాహ్నపు ఆరాధన, రాత్రి ఆరాధనలో ఉందాం. తెల్లవారుజాము వాగ్దానం కొరకు ఎదురు చూద్దాం. అట్టి కృప మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రీడకంత నాశనము, అపజయము కలుగును గాక. యేసు నామములో విజయం, విజయం, విజయములు కలుగును గాక. ఆయన పిల్లలకు స్వస్థత, రక్షణ దయచేయును గాక. ఆమేన్. ఇంకొక మాట, ఆదివారం ప్రత్యేక సాక్ష్యాలు పంచుకునేవారు దేవుడు మీ జీవితంలో చేసిన మేలులు మర్చిపోకుండా ప్రకటించటానికి యూట్యూబ్ ఛానల్లో మేము అప్లోడ్ చేస్తాం. మీరు కూడా ఆ లైవ్కి ముందుగా ఈరోజు శుక్రవారం, ఈరోజు కానీ రేపు కానీ మీరు తప్పక వాయిస్ మెసేజ్ చేసి ఓ ఫోటో పెట్టి పంపండి. మేము వాటిని తీసుకుని అప్లోడ్ చేస్తాం. సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ. అధైర్యంగా ఉన్న ధైర్యాన్ని దేవుడిస్తాడు. అటు కృప మనందరికీ తోడైండి నడిపించునుగాక.